కొద్ది కాలం నుండి కాదు కానీ నేను యుఎస్ వెళ్ళక మునుపు ఒక గ్రంథాన్ని, ఒక పుస్తకాన్ని ధ్యానం చేస్తూ మధ్యలో కొంచెం బ్రేక్ ఏర్పడింది. అది అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి వ్రాసినటువంటి పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి 4 పత్రికలు రాశాడు. ఎన్ని రాశాడు? నా బైబిల్లో మిస్ అయింది అనుకోబాకండి, ఏం మిస్ కాల. అయితే ఆ 4 పత్రికలలో 2 పత్రికలు పరిశుద్ధాత్మ దేవుడు దాచిపెట్టాడు. మరలా చెప్తూ ఉన్నాను, ఎన్నో మార్లు చెప్తూ ఉంటాను. ఆ దాచిపెట్టిన పత్రికల మర్మాలు నేను చెబుతానని మీలో ఎవరు లేచి రావద్దు. దేవుడు దాచిపెట్టాడంటే నీకు అవసరం లేదని అర్థమవుతుందా? సో కాబట్టి ఒక పత్రికనేమో 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో కలవడం జరిగింది. మొదటగా రాసిన పత్రిక మరి అది వెలుగులోనికి రాలేదు. ఏది ఏమైనప్పటికీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలు అది సంపూర్ణమైన బైబిల్ గ్రంథం అన్న సంగతిని మర్చిపోకూడదు. ఈ కొరింథీయులకు రాసిన పత్రిక చాలా అద్భుతమైనటువంటి పత్రిక. ఈ కొరింథీ పట్టణములో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు ఈ పత్రికను రాశాడు. ఈ సంఘ స్థాపన కొరకు, కొద్దిగా ఎక్కువ తగ్గించినాను, ఈ సంఘ స్థాపన కొరకు పౌలు గారు బహు ప్రయాసపడ్డాడు. పౌలు గారికి ఎప్పుడు ఒక ఆశ ఉండేది, ఎప్పుడు దున్నని బీడు భూములను దున్నాలి. సువార్త ఎక్కడైతే విస్తరించలేదో, బహు భయంకరమైన పాప మధ్యలో ప్రజలు ఎక్కడ బ్రతుకుతూ ఉన్నారో వారి యొద్దకు వెళ్ళాలని, వారికి సువార్తను ప్రకటించాలని, వారిని ప్రభు వైపు తిప్పాలని, వారిని ప్రభువులో బలపరచాలని, దేవుని యొక్క ఆ యొక్క ఔన్నత్యాన్ని వారికి రుచి చూపించాలని పౌలు గారికి ఆశ. కొరింథీ పట్టణానికి వెళ్ళడానికి అవకాశం దొరకలే. ఆ తర్వాత చిన్న వార్త వచ్చింది, ఒక కుటుంబం కొరింథీ పట్టణంలో ఉన్నది, ఆ కుటుంబాన్ని కనుక నువ్వు కలుసుకుంటే పని అయిద్ది అని చెప్పారు. ఒక కుటుంబాన్ని మీరు కలవాలి, ఆ కుటుంబాన్ని కలుసుకుంటే నీ పని అయిపోద్ది అని చెప్పారు. చెప్పినట్టునే బహు ప్రయాసతో ఆయన కొరింథీ పట్టణానికి చేరుకున్నాడు. కొరింథీ పట్టణానికి చేరుకోగానే ఇటలీ పటాలము నుండి, ఇటలీ ప్రాంతము నుండి వెళ్ళగొట్టబడిన కుటుంబాలలో ఒక కుటుంబం, అకుల్లా ప్రిస్సిల్లా అనేటువంటి వ్యక్తులు అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో చూస్తాం. పౌలు గారు వెళ్ళి వారికి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఎందుకు వచ్చావన్నా ఈ ప్రాంతానికి? బంధువులు ఎవరైనా ఉన్నారా? లే. మరి చుట్టాలు ఎవరైనా ఉన్నారా? లేరక్క. మరి ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావన్నా? మీ కొరకే వచ్చా. మీరు నాకు బంధువు అవుతారా? లే. మరి ఎందుకన్నా? యేసయ్యలో మనం బంధువులు. ఆమేన్. ఎక్కడ బంధువులు? యేసయ్యలో. మరి ఏం కావాలన్నా నీకు? ఏమి లేదు, కానీ ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించబడాలి అన్నాడు. ఈ ప్రాంత ప్రజలకు దేవుని యొక్క ప్రేమను రుచి చూపించాలా. మేబీ నేను అనుకుంటాను అకుల్లా ప్రిస్సిల్లా అని ఉండొచ్చానా, ఈ ప్రాంత ప్రజలకు దేవుని సువార్త చేయడం బహు కష్టం. ప్రపంచంలో అత్యంత పాప పట్టణముగా పిలువబడే పట్టణము కొరింథీ పట్టణము. దాదాపు అనేకమైన ఓడరేవులు కలిగిన పట్టణం. గ్రీసు దేశంలో వన్ ఆఫ్ ద ప్రామినెన్స్, లేకపోతే అద్భుతమైన పట్టణాలలో ఒక పట్టణం ఇది. అయితే వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరిగాయి. దిస్ సిటీ వాజ్ కాల్డ్ యాజ్ ఎ ఇమ్మోరల్ సిటీ. పాప ప్రపంచమైనటువంటి పట్టణము, దేవుని భయము లేనటువంటి పట్టణము. అనేక దేవాలయాలు కట్టబడ్డాయి. వాటిలో ఒక దేవాలయం ప్రేమ దేవత. అదేమిటో, దేవుళ్ళు దేవతలందరికీ వస్త్రాలు కట్టుకోవడం ఇష్టమైతే ఈ దేవుణ్ణి ఆరాధించేటప్పుడు వస్త్రవిహీనులుగా దేవుని యొద్దకు రావడం ఆ గుడి యొక్క ప్రత్యేకత. పాపమును చూడడానికి వచ్చేవారు, పాపము జరిగించడానికి వచ్చేవారు బహు భయంకరంగా ఆ పట్టణములో, ఆ ప్రాంతంలో ఉండేవారు. అయ్యో, పౌలు గారి యొక్క హృదయ వేదన, ఆ పట్టణములో సంఘ స్థాపన జరగాలని పౌలు గారు బహు ప్రయాసతో ఆయన సువార్త పరిచర్య చేస్తూ ఆయన వచ్చినట్లుగా మనం చూస్తాం. ఒకరోజు ప్రధాన యాజకుని ఇంటి ప్రక్కన ఒక చిన్న గృహకూడికి ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఇంట్లో పౌలు గారు నిలబడి వాక్యం చెప్తా ఉంటే స్వస్థనేసు అనే ఒక వ్యక్తి ఆయన ఆ దేవాలయంలో ప్రధాన యాజకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. దేవాలయంలో ఉన్న ఆ వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని విని మారు మనస్సు పొందాడు. ఈ కొరింథీ పత్రికను రాసిన వ్యక్తి, పౌలు గారికి సహకరించిన వ్యక్తి ఈ స్వస్థనేసు. అందుకనే 1వ అధ్యాయం 1వ వచనం మీరు మర్చిపోయారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని చిత్తం వలన యేసు క్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలను నేను సహోదరుడైన ఎవరు ఈ స్వస్థనేసును గురించి
మనము ప్రారంభంలో ధ్యానం చేసుకున్నాం. క్రీస్తునందు ప్రియులారా, మెట్టుకు పౌలు గారు ఈ సంఘాన్ని స్థాపించాడు. సంఘాన్ని స్థాపించిన తర్వాత ఆ సంఘములో పరిస్థితులు బాగలే. పౌలు గారు ఈ పట్టణము నుండి, పౌలు గారి యొక్క పరిచర్యలో అత్యంత ఎక్కువ కాలం ఉన్న పట్టణము ఒకే ఒక పట్టణం, అది కొరింథీ పట్టణం. పౌలు గారు ఎక్కడ కుదురుగుండేవాడు కాదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏమి లేవు. అంటే మనకున్నాయి, కానీ ఈ మధ్య కొత్తగా ఒక న్యూస్ వెలుగులోనికి వచ్చింది. ఇండియన్ సిటిజన్ అని చెప్పుకోవడానికి సహజంగా ఇంతకుముందు పాస్పోర్ట్ని లేకపోతే ఎలక్షన్ కార్డుని రికగ్నైజ్ చేసేవారు. ఇప్పుడు వాటిలో ఏది చెల్లదట. మరి ఏది చెల్లిద్ది అన్నది నాకు కూడా తెలియదు. నా దగ్గరకు వచ్చినప్పుడు మీకు కూడా తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మెట్టుకు క్రీస్తునందు ప్రియులారా, పౌలు గారు ఏ పట్టణంలో కూడా ఎక్కువ కాలం లేడు. ఎక్కువ కాలం ఉన్న ప్రాంతం ఒకే ఒక ప్రాంతం, జైలు. ఏదది? జైలు. 13 సంవత్సరాలు ఉన్నాడు. అంతకు తప్పితే ఎక్కడ లేడు. సువార్త ప్రకటించడం, రాళ్లతో కొట్టబడిన చోట మరలా అదే ప్రాంతానికి వెళ్ళడం, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం. పౌలు గారిని హింసించారు, పౌలు గారిని బాధ పెట్టారు, పౌలు గారిని శ్రమ పెట్టారు, పౌలు గారిని దుఃఖపరిచారు, పౌలు గారిని హేళన చేశారు, పౌలు గారి యొక్క అపోస్తులత్వాన్ని ప్రశ్నించారు. కానీ దేవుని కొరకు రాజీ లేనటువంటి ఆత్మీయత బ్రతికాడు. ప్రజలు ఏమైనా పర్వాలే, పరిస్థితులు ఏమైనా పర్వాలే, నా దేవునికి నాకు మధ్యలో ఏమి ఉండకూడదు అనుకున్నాడు. దేవుని కొరకు రోషం కలిగి బ్రతికాడు పౌలు గారు రాస్తూ ఈ పత్రికల పిల్లరా అనేకమైన సత్యాలు రాసుకొని వచ్చాడు. ఈ పత్రికలో, కొరింథీ పత్రికలో ఉన్నటువంటి అధ్యాయాలన్నింటిలో కూడా ప్రధానంగా పౌలు గారు ఒక 7 హెచ్చరికలను జారీ చేశాడు అన్న సంగతిని మనము నేర్చుకున్నాం. 16 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 16 అధ్యాయాల్లో ఈ కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి ఒక 7 హెచ్చరికలు చేశాడు. ఆమెన్ చెబుదాం గట్టిగా. అవన్నీ మనం నేర్చుకున్నాం, ఒక్కసారి గుర్తు చేస్తాం. నెంబర్ 1, మొట్టమొదటిది ఏమిటంటే, మొదటి 4 అధ్యాయాలలో సంఘము యొక్క ఐక్యత. కుటుంబాలు కావచ్చు, సంఘము కావచ్చు, ఎట్లా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత లేని చోట ఏమైపోద్ది? అపజయం వస్తుంది. ఐక్యత లేకపోవడం ప్రమాదకరమైనది. అందుకనే మొదటి 3-4 అధ్యాయాల్లో, మొదటి అధ్యాయం నుండి కొంతమంది నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడనని చెప్పుకుంటూ ఉంటే, పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? పౌలు అపోల్లో మీ కొరకు చనిపోయాడా? కాదు కదా, ప్రభు కొరకు బ్రతకాలి, దేవుడు మన నాయకుడై ఉన్నాడని చెప్పి పౌలు గారు హెచ్చరిస్తాడు. 2వ హెచ్చరిక 5-6 అధ్యాయాలలో సంఘములోని అనైతిక్యత. దెర్ ఈస్ ఇమ్మొరాలిటీ ఇన్ ద చర్చ్. సంఘములో పిల్లరా అపవిత్రత ఉన్నది. లోకములో ఉండవలసిన కార్యాలు ఎక్కడున్నాయి? సంఘంలోనికి వచ్చాయి. అయ్యో, అబద్ధమాడేవారు, మోసగించేవారు, అన్యాయంగా ప్రవర్తించేవారు, దూషించేవారు, అక్రమంగా ప్రవర్తించేవారు, దోచుకునేవారు దేవాలయంలో ఎక్కువైపోయారు. అందుకనే యేసుక్రీస్తు వారు దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయం యొద్ద ఎవరున్నారో తెలుసా? రోకలు మార్చేవాళ్ళు, గువ్వలమ్మేవాళ్ళు, వివిధ రకాల దేవుని యొక్క ఆలయాన్ని పిల్లరా ఎలాగ మార్చారంటే దొంగల గృహగా మార్చారు. దెర్ వాజ్ ఇమ్మొరాలిటీ. దేవుని యొక్క సన్నిధి పవిత్రతో నిండి ఉండాలి. దేవుని యొక్క సన్నిధి పరిశుద్ధులకు నిలయం. దేవుని యొక్క సన్నిధి ఆత్మీయతకు చోటు. దేవుని యొక్క సన్నిధి దేవునిని ఆరాధించే స్థలము. దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క బిడలు సమూహముగా సహవాసముగా కూడుకొని సర్వశక్తిమంతుని ఆరాధించే స్థలంలో లోక సంబంధమైన కార్యాలు ఉన్నాయి. అందుకనే 2వ హెచ్చరికగా ఆయన ఇమ్మొరాలిటీని గురించి హెచ్చరించాడు. 7వ అధ్యాయంలో క్రైస్తవ వివాహం. ఎవరు పడితే వాళ్ళు క్రైస్తవులు వివాహం చేసుకోకూడదు. తెల్లగున్నాడనో, ఎర్రగున్నాడనో, 6 ఫీట్లు 9 ఇంచులు ఉన్నాడనో చేసుకోకూడదు. వాడు రక్షించబడ్డాడో లేదో చూడాలి. చాలాసార్లు రక్షించబడ్డానని చెప్పుకొని మోసం చేసేవారు కూడా ఉన్నారు. ఆ పెళ్ళిళ్ళు పేరయ్య ఎవరు ఉన్నారు? ఎవరైనా ఏడున్నారు? ఎవరైనా ఎంత మ్యూజిక్ కేసు లేపుతాడంటే వచ్చినోడి గురించి, అన్నా మా ఓడు నేను చూశానన్నా, మా ఊరంతట్లో ఈడే నెంబర్ 1 పీసు. ఎవరు? వాడంత నెంబర్ 1 దరిద్రుడు ఇంకొకరు ఉండడు. అదేందో వీళ్ళు చూడడానికి ఎంక్వైరీ చేయకపోయినప్పుడు కూడా అందరూ మూకుమ్మడిగా నిజమే అట్నే చెబుతారు. మరి వాళ్ళందరిని మొబిలైజ్ చేస్తారో నాకు తెలియదండి, నన్ను అడగకూడదు. అదేమిటో వాడు నెంబర్ 1 దరిద్రుడై ఉంటాడు. వాడిని గురించి ఏం చెబుతారు? ఈరుడన్నా సూర్యుడన్నా చర్చి తాళాలు తీసిన కానించి చర్చి వేసినాక చర్చిలోనే వాడు ఉంటాడని ఉండడు. వాడు అసలు చర్చికి
కానీ వాడి గురించి ఏం చెప్తారు? మొత్తం వాడేనన్న, పాస్టర్ గారి కుడి భుజం, ఇంకా పాస్టర్ గారి గుండెకాయ కూడా వాడేనని చెబుతారు. నిజం. ఈడు మాత్రం ఎక్కడ ఉన్నాడో ప్రపంచంలో లోకంలో తిరుగుతూ ఉంటాడు. ఈడు చర్చికి వచ్చిపోయే వాళ్ళని లెక్కేస్తూ ఉంటాడు. ఈడు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు బిజీ పర్సన్. వాడు ఖాళీగా ఉండే రకం కాదులే, ఏడో తిరుగుతుంటాడు గాలికి. వివాహాలు చేసుకున్నప్పుడు ఏం చూడాలా? రక్షించబడ్డాడా లేదో చూడాలా. ప్రార్థన ద్వారా వివాహాన్ని నిశ్చయించాలి. అంతేగాని ఎవరో చెప్పారని ఏదో చెప్పారని చేస్తే కాపరాల్లో ఏం పోసినట్టు? నిప్పులు. నిజం. పెళ్ళిళ్ళు అయింది ఆక బాగానే ఉంటాయి, పెళ్ళి అయిన తర్వాత కూర్చుంటే కూర్చోలేవు, నిలబడితే అందుకని చాలా మంది అంటే పెళ్ళికి ముందు భలే ఉండే బ్రతుకు, పెళ్ళికి ముందు భలే ఉండే రాజా బ్రతుకు. ఏ బ్రతుకు? ఆడపిల్లలు కూడా డాడీ కూతురులు ఇక వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. భర్త దగ్గరకు వచ్చిన తర్వాత అన్నీ మారిపోయా అన్నీ. అందుకనే వివాహాలప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు. అందుకని ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఎలా చేసుకోవాలి, ఆ విషయాలను గురించి 7వ అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు. 8వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు 5వ సత్యాన్ని, క్రైస్తవ స్వాతంత్ర్యాన్ని గురించి, ఎ క్రిస్టియన్ లిబర్టీ. క్రైస్తవులంగా మనకు స్వాతంత్రం ఉన్నది. ఆ స్వాతంత్రం ఎలాంటిదై ఉండాలి, ఏ పరిధుల వరకు మనకు ఉన్నదో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత 4వ సత్యం కదా అది. 5వ సత్యం 12వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు కృపావరాలను గురించి జ్ఞాపకం చేస్తాడు పౌలు గారు. ఈ సంఘంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి, తర్వాత వారికి ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి, వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం కొరకు, అంత మాత్రమే కాదు వారికి ఇవ్వబడిన ఆత్మీయ కృపావరాలను గురించి ప్రధానంగా వారిని హెచ్చరిస్తూ అనేకమైన సత్యాలు రాసుకొని వస్తున్నాడు. 5వ సత్యం ఏంటి? వారికి ఇవ్వబడిన కృపావరాలను గురించి రాశాడు. సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఉంటుంది. మనలో కొంతమంది అనుకో నాకు ఏమీ లేదు బ్రదర్ అంటారు. ఏమీ లేదు, ఉన్నది కూడా దేవుడు తీసేసుకుంటాడు. నువ్వు లేదనుకున్నప్పుడు నీకెందుకు అవసరం లేదు కదా, అంతే కదా. దేవుడు ఏదైనా కృపావరాన్ని ఇస్తే అది వాడాలి దేవుని కొరకు. కొంతమంది పాడగలిగేవారు ఉంటారు, పాడతాని అంటారు కానీ పాటలన్నీ అయిపోయినా కొత్తారు. ఏ కృపావరం ఉంది చెప్పండి? ఏం కాదు, పాడే ఎప్పుడు వస్తారు మరి ఎప్పుడు పాడాలి? మరి నువ్వు పాడాలంటే ఎప్పుడు ఉండాలి? పాటల కంటే ముందు ఉండాలి కదా. దేవుడు నీకు కృపావరం ఇచ్చినప్పుడు కృపావరాన్ని ఏం చేయాలా? వాడాలా, దేవుని కొరకు వాడాలి. ఏదైనా వాడకపోతే ఏమైపోద్ది? తుప్పు బట్టి. ఒక భక్తుడు అంటాడు కదా, తుప్పు బట్టి పోటు కంటే నీ చేతిలో నేను అరిగిపోవడం మేలయ్యా. దేవుడు ఏ కృప, కొంతమంది ఆదరించగలుగుతారు, కొంతమంది ప్రేమగా పలకరించగలుగుతారు, కొంతమంది సంఘంలో క్రొత్త వారిని పలకరించి వారి ప్రార్థన అవసరతలు తెలుసు. ఒక్కొక్కరు ఒక్కొక్క కృపావరం. దేవుని యొక్క సంఘ క్షేమము కొరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఇచ్చాడు అన్న సంగతిని మర్చిపోకూడదు. 6వ హెచ్చరిక పునరుద్ధానాన్ని గురించి. కొంతమంది అంటారు పునరుద్ధానం లేదు భయ్యా, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోవటమే, ఇంక వాళ్ళు ఏం లేసేది లేదు, ఏం లేదంటారు. పునరుద్ధానమే లేకపోతే సువార్త లేదు అని పౌలు గారు అంటాడు. యేసుక్రీస్తు వారు అందుకనే తెస్సలోనికి రాసిన పత్రిక చదవనక్కర్లేదు, కానీ 4వ అధ్యాయం 13వ వచనం నుండి, ఇదిగో మీరు నిద్రించుచున్న వారిని గూర్చి దుఃఖపడనక్కర్లేదని ఈ విషయాలు రాస్తూ, యేసుక్రీస్తు వారు మరణమును జయించి పునరుద్ధానుడై తిరిగి లేచాడని మనం నమ్మినీడాలి. అదే ప్రకారం కూడా మనము కూడా క్రీస్తుతో కూడా ఏమవుతాం? లేపబడతాం. స్పీక్స్ అబౌట్ రిజరెక్షన్. చివరిగా ఆ 16వ అధ్యాయంలో ఇవ్వబడిన డబ్బుల్ని ఎట్లా వాడాలి. కొంతమందికి ఏక్ దిన్ కా సుల్తాన్, ఏ దిన్ కా సుల్తాన్ కథం. ఈరోజు జీతం వచ్చిందంటే 2వ రోజు కనపడదు, వాసన కూడా ఉండదు. నిజం. ఆర్థిక ఇబ్బందులు ఉండి ఖర్చు అయిపోయినాయి, అది వేరే విషయం. ముందు వచ్చే జీతానికి, నెక్స్ట్ 1 year వచ్చే జీతానికి పెద్ద ప్లాస్మా టీవీ 70 ఇంచులు తెచ్చి పెడతాడు ఇటు. దాని ఈఎంఐ 30,000 ఉంటుంది, 30,000 ఉండదేమో నాకు తెలియదు. కానీ అంటే మన అవసరతకు మించి కొనేస్తాం. ఇక నెల వచ్చేసరికి తటక కొట్టుకుతాం. ప్రాణం 1వ తారీఖు నుంచి మరలా 30వ తారీఖు దాకా చూస్తూనే ఉంటాం. ఎప్పటి నుంచి? పోనీ నెలాఖరికి వచ్చి 25వ తారీఖు నుంచి చూస్తున్నాం అంటే అర్థం ఉంది. 1వ తారీఖు 31వ తారీఖు జీతం వస్తుంది, 1వ తారీఖు అయిపోద్ది. ఇక 2వ తారీఖు నుండి ఇంక నెల ఈడ్చి దోకి పుండ్లు పడిపోతాయి. అర్థమవుతుందా? సో దేవుని పిల్లలుగా ఇవ్వబడిన ధనాన్ని ఎలా వాడాలి? అందుకనే దేవుని తర్వాత అత్యంత విలువైనది ఈ భూమి మీద డబ్బే.
డబ్బు లేకపోతే మనిషికి విలువ ఉండదు. నువ్వెంత ఉన్నతమైన డబ్బు ఉండోడు, వాడు ఎవరు రాశాడు, డబ్బు ఉన్నోడు ఏ జోకేసినా భలే నవ్వు వస్తుందంట. ఎవరు వాడు ఏమైనా ఎందుకంటే వాడు డబ్బు ఉంది, వాడు చెప్పింది చెల్లుతుంది. అందుకనే నీకు ఇవ్వబడిన ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. దెర్ ఈజ్ అ పర్సంటేజెస్. నేను 16వ అధ్యాయానికి వచ్చినప్పుడు నేను చెప్తాను 20 అండ్ 60 అన్న ఫార్ములా ఒకటి ఉంది. మేబీ అప్పటికి నాకు గుర్తు చేయండి. ఈ ప్రసంగాల్లో అది కొట్టుకుపోతే నేనేం చేయలేను. బట్ కానీ ధనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీకు ఇవ్వబడిన దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అన్న మాటలు పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సరే, ఈరోజు కొరకై దాదాపు 8 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 9వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఇప్పటి వరకు చెప్పిందంతా ఏమిటది? అంతే. ఇంక ఇప్పుడు 9వ అధ్యాయం ఉపోద్ఘాతం ఉంది. 9వ అధ్యాయంలో వాస్తవంగా 8వ అధ్యాయం అంతా కూడా పౌలు గారు విగ్రహాలకు అర్పించింది మనం తినవచ్చా తినకూడదా అన్న మాటను గురించి పౌలు గారు రాస్తాడు. పౌలు గారు చెప్పే మాట ఏమిటంటే, అవి వచ్చివే, నువ్వు తిన్నా తినకపోయినా ఏం కాదు, నీ సహోదరుని అభ్యంతరపరచకుండా ఉండడానికి తినకుండా ఉండడం మేలు అని పౌలు గారు కంక్లూడ్ చేస్తాడు. కాబట్టి 8వ అధ్యాయం అంతా కూడా పౌలు గారు క్రైస్తవ స్వాతంత్రాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ, ఆ క్రిస్టియన్ రైట్స్ని గురించి ప్రధానంగా జ్ఞాపకం చేస్తూ అనేక సత్యాలు తెలియజేస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయంలోనికి వచ్చేసరికి పౌలు గారు ఎందుకో ఒక విషయంలో కొంచెం మనసు నొచ్చుకున్నాడు. ఎక్కడికి పోయినా కొంత బ్యాచ్ తయారవుతుంది. పౌలు గారి యొక్క అపోస్తులత్వాన్ని ప్రశ్నించడం ప్రారంభం చేశారు. నీవు అపోస్తులవేనా, నిజంగా పిలువబడిన వ్యక్తివేనా అంటే, ఆనాడు మోషే పరిచర్య చేస్తూ ఉంటే మోషే పరిచర్యను శంకించిన వారు, మోషే పిలుపుని ప్రశ్నించిన వారు, నీవు నిజంగా దేవుని చేత అందుకే మోషే అడిగాడు, దేవుడు మండుచున్న ప్రజల నుండి ప్రత్యక్షమైనప్పుడు, అయ్యా నేను వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు నన్ను అడిగే మాట ఒకటే, నీ పేరేంటి అని అడుగుతారు. నీ పేరు నేను వాళ్ళకి చెప్పాలా అన్నప్పుడు నా పేరు ఉన్నవాడను అనువా, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అని చెప్పాడు. అయినా నాకెందుకో నమ్మకం కుదరట్లే. కాబట్టి మోషే 5 ప్రశ్నలు అడిగాడు. నేను ఇప్పుడు చెప్పనయ్యి. మోషే దేవుని 5 ప్రశ్నలు అడిగాడు. నువ్వు రుజువు చేసుకో. ఆనాడు గిద్యోని అడుగుతాడు కదా, అలాగనే మోషే కొన్ని ప్రశ్నలు దేవుని అడిగాడు. అడిగిన ప్రతి ప్రశ్నకు దేవుడు సమాధానం ఇచ్చాడు. ఆఖరిగా మోషే అంటాడు, నేను మాట్లాడలేనయ్యా, నాకు తెలియదా, నిర్మించిన నాకు నీ దగ్గర ఏముందో లేదో నాకు తెలియదా అని ప్రభువు అంటాడు. మనలో కొంతమంది అనుకుంటాం, దేవుడు ఏదైనా పని చేయమంటే నేను చేయలేను ప్రభు, నాకు చేయనిప్పు ప్రభు. ఏంటిది? ఈడు ఈ చేత్తో ఆల్రెడీ ఒక మనిషిని లేపి అవతలేస్తాడు. దేవుని పని చేయడానికి ఏమైద్ది చెప్పరు. కుర్చీ తీసి అవతల పెట్టం, కుర్చీ తీసి అవతల నొప్పి వస్తుంది, కరిగిపోకూడదు. అర్థమైందా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మెట్టుకు జ్ఞాపకం చేయాలి. పౌలు మోషే యొక్క తన యొక్క పరిచర్యను, తన నాయకత్వాన్ని ప్రశ్నించిన వారు ఉన్నారు. కోరాహు, అబిరాము, దాతాను అనేవారు మోషే మీద తిరుగుబాటు చేసి, నువ్వేనా నాయకుడు? ఎక్కడ దాకెందుకు? మోషే యొక్క సొంత అక్క, ఏ అక్క అయితే మోషేని దాచి మోషేని ఫరో కుమార్తె తీసుకుంటే అమ్మ దగ్గరకు పోయి దాదీగా అమ్మను చేసి జ్ఞానయుక్తంగా వ్యవహరించింది, ఆమెకే ఒకనొకటైన వ్యసనం వచ్చేసింది. ఎరా, నీతోనే దేవుడు మాట్లాడతాడా? మాతో మాట్లాడ్డా? మేము కాదా? ఒక తల్లికి పుట్టిన సంతానం, కానీ దేవుని యొక్క ఏర్పాటు వేరు. ఆమేన్. దేవుని ఏర్పాటు వేరు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలే, కానీ అహరోనును అభిషేకించే కృప మోషేకి దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అహరోను యాజకత్వం చేసేవాడు. యాజకుడు అందరికంటే పెద్దోడు, యాజకుడు కంటే పెద్దోడు అన్న. అందుకనే అహరోను, మిరియాము వ్యసన పడినప్పుడే దేవుడు సహించలా. మీకు చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఒక రోజున ప్రత్యక్ష గుడారంలో నుండి ఒక స్వరం వచ్చింది. అర్జెంటుగా ఇన్ఫర్మేషన్ కాలు, మనకు టెలిగ్రామ్ వచ్చినట్టు వచ్చింది. ఏమిటయ్యా అంటే, అహరోనును మిరియామును లోపలికి రమ్మనమన్నాడు. అయ్యా మోషేను కూడా తెచ్చుకోవాలని అడిగితే, మోషే వద్దు, మోషేను బయట ఉండమన్నాడు. అహరోను మిరియాము లోపలికి వచ్చినప్పుడు, నా సేవకుడైన మోషేను గూర్చి మీరు మాట్లాడుట నేను విన్నాను. అయ్యా పొరపాటు అయింది. విన్నాను కదా, మరి శిక్ష అయితే ఉండాలి కదా అనగానే దేవుని ఎదుట మొత్తానికి వాళ్ళు ఏం సమాధానం చెప్పారో తెలియదు. వాళ్ళు చూస్తూ ఉండగానే యాజకుడైన అహరోనికి కుష్టు రాలేదు, కానీ మిరియాముకి మాత్రం కుష్టు వచ్చింది. మీరు బయటికి వెళ్ళి మోషేని మమ్మన్నాడు.
వీళ్ళు వెళ్తూ ఉంటే మోషేని చూశారు. మోషే వీళ్ళ ముఖాన్ని చూశాడు, తేడాగా ఉంది. మోషే లోపలికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ప్రాధేయపడతాడు. అయ్యా, నన్ను బట్టి వారిని మన్నించు, క్షమించు. నేను క్షమిస్తాను, ఆ దోషాన్ని తీసివేస్తాను, బట్ కానీ వాళ్ళు పాలెం బయట కొద్ది రోజులు ఉండాలి అని చెప్పి మిరియాముని 15 దినాల పాటు పాలెం వెలుపల ఆ కుష్టు తగ్గే వరకు ఉంచడం జరుగుతుంది. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, కొరింథీ పత్రికలో ఈ 9వ అధ్యాయం ఒక విభిన్నమైన అధ్యాయం. ఈ పత్రికలో ఒక్క 19 వచనాల్లోనే 19 ప్రశ్నలు అడిగాడు పౌలు గారు. ఎన్ని ప్రశ్నలు? ఒక్కొక్క వచనానికి 2-3 ప్రశ్నలు అడిగాడు. ఆయన అడిగిన ప్రశ్నల సమాధానం ఎవడా కాదు, ఆయనకు తెలుసు సమాధానం. కాకపోతే సంఘము ఎదుట తన ప్రశ్నలు ఉంచినట్లుగా మనం ప్రధానంగా గమనిస్తాం. 9వ అధ్యాయము మొదటి నుండి, నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా? చూడండి, లెక్క పెట్టండి. మీరు ప్రశ్నలన్నీ లెక్క పెట్టుకుంటే వెళ్ళిపోయింది త్వరగా. మీలో జ్ఞానవంతులు ఎవరో చూద్దాం. ఒక ప్రశ్నకు 1 లక్ష రూపాయలు ఇస్తానంటే దొరికిపోతాయి ప్రశ్నలు వెంటనే. లేదు, మీరందరూ చాలా తెలివైన వాళ్ళు. పౌలు గారు అలాగ ప్రశ్నలు అడుగుతా. 2వ వచనంలో చూడండి, 2వ వచనం చదువుదాం. ఇంతవరకు ఇతరులకు నేను అపోస్తులు కాకపోయినను మీ మట్టుకైనా అపోస్తులుడనై ఉన్నాను. అవునాను. ప్రభునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే గారా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే: తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రమును కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము తొక్కుతున్న దానికి చిక్కం పట్టడం, ఇవన్నీ పౌలు గారు ఒక విభిన్నమైన రీతిగా తన యొక్క వేదనను సంఘంతో వ్యక్తపరుస్తున్నాడు. పౌలు గారు అడిగిన ప్రశ్నలు చాలా స్పష్టమైన ప్రశ్నలు. పౌలు గారు అడుగుతాడు, నేను స్వతంత్రుడను, నాకు లేదా ఫ్రీడమ్ లేదా? నా అపోస్తలత్వానికి మీరే రుజువు. ప్రభువుని నేను ప్రత్యక్షంగా చూశాను. ఒకప్పుడు నేను క్రైస్తవుల యొక్క హింసకుడును, క్రైస్తవుల యొక్క దోషకుడును, ఒకప్పుడు ఇష్టానుసారంగా బ్రతికిన వాడను, ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వాడను, ఒకప్పుడు దేవుని దుఃఖపరిచిన వాడను. నేడు యేసు క్రీస్తు వారి యొక్క సైనికుడును. ఐఎమ్ ఏ సోల్జర్ ఇన్ ద ఆర్మీ ఆఫ్ గాడ్. ఆమేన్. నేను దేవుని సైనికుణ్ణి అని పౌలు గారు అంటాడు. అయితే పౌలు గారు చాలా ప్రశ్నలు అడుగుతాడు. మొదటి ప్రశ్న, నేను స్వతంత్రుడను కానా? 2వ ప్రశ్న, నేను అపోస్తలుడను. అపోస్తలుడు అంటే ఎవరు? పంపబడిన వారు. ఎవరి చేత? దేవుని చేత. ఇలా రేపు చాలామంది సేవకులు అపోస్తలులుగా పెట్టుకుంటారు. అది నిజం, ఉత్తిత అపోస్తలు వాళ్ళు, నిజం అపోస్తలులు కాదు. నిజం అపోస్తలుల మీనింగ్ వేరు, అసలు దాని విధానం వేరు అన్న సంగతిని మీరు మరువకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. అపోస్తలు అంటే పంపబడిన వారు, వన్ హూ సెండ్ అవుట్, సెంట్ బై గాడ్. ఇప్పుడు చెప్పే ఫిలాసఫీ ఫార్ములా ఏంటంటే, మనలో కూడా దేవుడు ఎన్నుకున్నాడు కదా, పిలువబడ్డాము కదా, పంపబడ్డాం కదా, మనము కూడా అపోస్తలులము అంటారు చాలామంది. కాదు, దానికి కారణాలు చాలా ఉన్నాయి. దాన్ని గురించి ఇప్పుడు నేను మాట్లాడి కాలయాపన నేను చేయలేను. అయితే పౌలు గారు ఆయన అంటాడు, ఆయన చెప్పు, ప్రభువునందు నా పనికి ప్రతిఫలం మీరు కాదా? ప్రభు నన్ను పిలిచాడు అన్నదానికి ఆధారం మీరు కాదా? ప్రభు నన్ను ఏర్పరుచుకున్నాడు అన్నదానికి ఆధారం మీరు రక్షించబడడం కాదా అని చెప్పి పౌలు గారు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన అక్కడే ఆయన స్వార్థ విషయంలో విమర్శించే వారికి చాలా సమాధానాలు ఇస్తాడు. 2వ వచనం చూడండి, ఇతరులకు నేను అపోస్తలుని కాకపోయినా మీ మట్టుకైనా నేను అపోస్తలునై ఉన్నాను. ప్రభువు నందు నా అపోస్తలునకు మీరు ముద్రగా ఉన్నవారు కారా? నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం. చాలా మంది విమర్శకులు తయారైపోయారు. పౌలు గారిని దూషించేవారు. ఇదే పత్రికలో పౌలు గారిని రాళ్లతో కొట్టి ఊరు వెలుపలకు విడిచేశారు. ఏ ప్రాంతం నుండి పౌలు గారు నీట్ చేశారో మరలా అదే ప్రాంతానికి వచ్చి దేవుని సువార్తను ప్రకటించాడు పౌలు గారు. పౌలు గారు దేవుని కొరకు తన తీర్మానం బహు గొప్పది. పౌలు గారు పిల్లరా ఇక్కడ ఒక 5 ఉదాహరణలు చెప్తాడు. ఒక 5 ఉదాహరణలు, అది ప్రసంగం కాదు,
5 ఉదాహరణలు చెబుతాడు. ఏమనంటే, అపోస్తుల వలె నేను కూడా భార్యను. కేఫాకి చాలామందికి పేతురు గారికి పెళ్ళి అయిందా లేదా, పేతురు గారి భార్యను గురించి ఎక్కడ రాయబడలేదు కదా, పేతురు గారికి వివాహమైందా లేదా, పౌలు గారికి వివాహమైందా లేదా అన్నదానికి చాలామందికి డిబేట్ ఉండదు. చాలామందికి డిబేట్ ఉంది. అయితే బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా పౌలు గారి యొక్క వివాహాన్ని గురించి రాయబడలేదు. కొన్ని సందర్భాలలో పౌలు గారు అంటాడు, పేతురు వలె నేను కూడా విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరగలేనా అంటే, మొట్టమొదటి ఉదాహరణ ఏం చెప్తాడంటే, అపోస్తులను గూర్చి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, మొదటగా నన్ను విమర్శించే వారికి నేను చెప్పే సమాధానం, తినుటకును తాగుటకును మాకు అధికారము లేదా. సంఘంతో చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో మందను కాసేవాడు, సంఘాన్ని కాసేవాడు, లేకపోతే పరిచర్య చేసేవాడు, పరిచర్య ఫలము మీద బ్రతకడం తప్పేమీ లేదు. బట్ కానీ పౌలు ఎన్నడూ వాడుకోలే, ఎన్నడూ వారి యొద్ద నుండి ఆశించలే. వారి కష్టాన్ని కానీ, వారి శ్రమను కానీ, వారి చెమటను కానీ దోచుకొనడానికి ఎన్నడూ పౌలు ప్రయత్నం చేయలేదు. అందుకని పౌలు గారు ఒక మాట చెబుతాడు చూడండి, ఒక మాట, అద్భుతమైన మాట. 18వ వచనం, అదే 9వ అధ్యాయం 18వ వచనం. అట్లయితే నాకు జీతమేమి, నేను సువార్తను ప్రకటించుచున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించాడు. ఎవరి దగ్గర ఏమి ఆశించలే, ఎవరి దగ్గర ఏ ధనాన్ని ఆశించలే. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రార్థించమని చెప్పడం కానీ పౌలు గారు ఎన్నడూ ఎవరి యొక్క ఏమి తీసుకోలే. నాకు అక్కర్లే అన్నాడు. నేను ఉచితముగా పొందుకున్నాను. ఫోటో దిగితే 10,000, లేకపోతే ఇంటికి వస్తే 20,000, లేకపోతే ఫలానం వ్యాపారం చేయలే. మరి చేసేవాళ్ళ పరిస్థితి ఏంది చూద్దాం. కంటికి రెప్పడ్డం కాదుగా, యేసై వచ్చే రోజు ఒకటి ఉంది కదా, ఆ రోజున ప్రభు ఎదుట మనందరం నిలబడాలి కదా. మీతో పాటు నేను కూడా ఉంటాగా. అందరం చూద్దాం. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, పౌలు గారు అంటాడు, నేను ఎవ్వని యొద్ద ఏది నేను ఆశించలేదు అన్న మాటని పౌలు గారు జ్ఞాపకం చేస్తాడు. ఇదిగో తినుటకు తాగుటకు నాకు అధికారం ఉంది. తక్కిన అపోస్తుల వలె సహోదరులైన కేఫా వలెను విశ్వాసులైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు నాకు అధికారం ఉంది. మా మరియు పని చేయుటకు నేను బర్నబా మాత్రమే అధికారము లేని వారమా. పౌలు గారు చాలా ప్రశ్నలు వారిని అడుగుతాడు. ఆ తర్వాత 7వ వచనం, ఎవడైనాను సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయనా. దండులో అంటే ఆర్మీలో చేరి జీతం తీసుకోకుండా ఎవరైనా పని చేస్తారా? జీతం తీసుకోకుండా కొలువు చేసామంటే దండులో చేరితే ఏమొస్తుంది? జీతం వస్తుంది. ఆ జీతం తీసుకోకుండా ఎవరైనా పని చేస్తారా అని పౌలు గారు చెప్తాడు. ద్రాక్ష తోట వేసి వ్యవసాయకుడు ఒకవేళ ద్రాక్ష తోట వేసి అందులో ఫలములు తినడా అని జ్ఞాపకం చేస్తాడు. మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు. 8వ వచనం చూడండి, ఈ మాటల లోకాచారమును బట్టి చెప్పుచున్నాను, ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రమందు రాయబడి ఉన్నది. కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కాదా ఈ మాట వ్రాయబడింది. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళెము త్రొక్కువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసికొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. పౌలు గారు ఏమంటారంటే, వీటిలో ఏ అధికారాన్ని నేను వినియోగించుకోలే, నాకొద్దు, ఇవి కావాలని నేను కోరుకోలే. ఈ 9వ అధ్యాయం అంతా కూడా పౌలు గారు తనకివ్వబడినటువంటి ప్రివిలేజెస్ అన్నిటిని దేవుని కొరకు వదులుకున్నాడు. సువార్త కొరకు విడిచిపెట్టాడు. దేవుని యొక్క పరిచర్య కొరకు ఇది నాకు అవసరం లేదు అనుకున్నాడు. దేవుని యొక్క పరిచర్య కొరకు వీటిలో ఏది నాకొద్దు, వీటిలో ఏదైనా సువార్తకు ఒకవేళ ఆటంకంగా మారుతుందేమో, ఒక వ్యక్తి రక్షించబడకుండా, ఒక వ్యక్తి ప్రభువులో నాటబడకుండా, ఒక వ్యక్తి దేవుని యొక్క మందిరమునకు రాకుండా ఇది ఒక ఆటంకంగా మారిద్దేమో అని చెప్పి పౌలు గారు ఒడంబడిక చేసుకున్నాడు. అతిశయోక్తి కాదు,
ఊరకనే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు వరకు కూడా సంఘంలో దేవుని యొక్క మందిరావరణంలో వచ్చిన కానుకలలో ఏది కూడా సొంతానికి వాడలే ఈరోజు వరకు కూడా. రెండోది, సేవా పరిచర్యకు వచ్చిన ప్రారంభ దినాలలో మనసులో ఒక తీర్మానం చేసుకున్నాం, సేవకురాలు నేను, ఎవరు దేవుని కొరకు దశమభాగం ఇస్తారో ఎవరు ఎవరో చూడకూడదు అనుకున్నాం. కారణం ఏమిటంటే మనుషులం కదా, ఒకవేళ ముఖస్థితి వస్తుందేమో, ఇచ్చే వ్యక్తిని ఒక రకంగా ఈయన వ్యక్తిని మరొక రకంగా చూస్తామేమో. ఈ శరీరం ఉంది చూసారా, బహు చెడ్డది. ఒకవేళ మానవులంగా లేకపోతే సేవకులమైనప్పటికీ ఒకవేళ అటువంటి పక్షపాత ధోరణి వస్తుందేమో, రాకుండా ఉండాలని చెప్పి దాని జోలికి ఎన్నడూ వెళ్ళలే. ఎవరు ఇచ్చినా ఇయ్యకపోయినా ప్రభు పరిచర్య ఎప్పుడూ ఆగలే. ఆమెన్. చప్పడకూడదు, ప్రభువుని స్తుతిద్దాం. దేవుడు నమ్మదగినవాడు. ఆమెన్. దేవుడు నమ్మదగినవాడు. ఎన్నడూ విడిచిపెట్టలే. జరుగుతున్న పరిచర్య కావచ్చు, సేవకుల అవసరతలు కావచ్చు, ప్రతిరోజు అనేక మంది సేవకుల అక్కరలు తీర్చడం కావచ్చు, బైబిల్ కాలేజ్ కావచ్చు, జరుగుతున్న స్కూల్స్ కావచ్చు, ఏ అక్కరతున్నా నా దేవుడు ఆ అవసరత నిమిత్తం ఆయన సమకూరుస్తూనే వచ్చాడు. ధనం ఎన్నడూ ఈ పరిచర్యలో పిల్లరా, ధనం ఎన్నడూ నా మట్టుకు నా తరంలో, కనీసం మన తర్వాత తరం ఎట్టుంటుందో మనకు తెలియదు, మన తరంలో ఈ పరిచర్యలో గ్రేస్ అండ్ ట్రూత్లో ఎప్పుడు ధనము ప్రాధాన్యత కాదు. దేవుడు ఆయన పరిచర్య కొరకు ఏది అవసరమో దానిని సమకూరుస్తూ ఉంటాడు. ఈ మధ్య కొన్నిసార్లు అక్కరలు పంచుతున్నాం. కారణం ఏమిటంటే మీరు కూడా ఆశీర్వదించబడాలి. దేవుని మందిరం కొరకే, వ్యక్తిగత అవసరతలు కాదు. దేవుని యొక్క పరిచర్యలో ఉన్న అక్కర మనందరము అందులో పాలిభాగస్తులు అవడం మనకు దీవెన. దాని కొరకే జ్ఞాపకం చేశాను తప్పితే మరొకటి కాదు అన్న సంగతిని మరొకూడదు. 12వ వచనం మరలా చదువుతాను. 12వ వచనం అపోస్తుల కార్యము కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం ప్లీజ్. ఇతరులకు మీ పైని ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలగదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగ చేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనము చేయుచున్నారనియో. లేవీయులను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. లేవీ గోత్రికులను గురించి జ్ఞాపకం చేస్తూ లేవి గ్రంథంలో ఈ మాట జ్ఞాపకం చేస్తారు. లేవి గోత్రానికి పిల్లరా, యెహోషువ గ్రంథం మన్నించాలి 13వ అధ్యాయంలో 14వ వచనము 33వ వచనం. యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయము మన్నించాలి 13వ అధ్యాయంలో 14వ వచనము 33వ వచనంలో ఈ రెండు వచనాల్లో లేవి గోత్రానికి ఎటువంటి పాలు ఇవ్వలేదు దేవుడు. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట ఏమిటంటే దేవుడే వారి భాగమై ఉన్నాడు. ఇశ్రాయేలుల 12 గోత్రాల వారికి అన్ని భాగాలు పంచిపెట్టాడు, కానీ లేవి గోత్రానికి మాత్రం ఏ భాగము ఇవ్వలేదు. ప్రభు అన్నాడు, మీ భాగము నేనే. ఎట్ట బ్రతకాలి ప్రభు? మేము దేవుని యొక్క ఆలయములో జరిగే బలి ఆగములను బట్టి, దాని ద్వారా వచ్చేదాన్ని బట్టి మీరు పోషించబడాలని చెప్పి యాజకులకు దేవుడు ఖండితముగా చెప్పాడు. అయితే ఇక్కడ లేవీయులను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆలయ కృత్యములు జరిగించువాడు ఆలయం వల్ల జీవనము చేయుచున్నారని బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉందురు వారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరు ఎరుగరా. అలాగు సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవించవలనని ప్రభు నియమించి సువార్తను ప్రకటించేవారు ఎలా జీవించాలి? సువార్త ద్వారానే పోషించబడాలి. దేవుని యొక్క మహాకృప ధైర్యంగా చెప్పగలను. ఈ సంఘంలో ఎన్నడూ కూడా జీతం తీసుకోవడానికి ప్రయత్నం చేయలే. 5,000 3,000 2,000 కదా, 1,000 రూపాయలు ఎంతకంత ఉండాలి కదా అక్క, తీసుకోలే. మీ కష్టం నేను ఎరగను, వద్దు కూడా. అయితే అతిశయోక్తిగా చెప్పట్లే, ప్రభు యొక్క పని కొరకు ఖర్చు పెడుతున్నాం. మందిరాలు నిర్మించడం కొరకు కావచ్చు, కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి, బాధలు ఉన్నాయి, కొన్నిసార్లు మీతో చెప్పకపోవచ్చు. ఉదాహరణకి కర్నూలులో ఒక మందిరం కట్టాం, మీ కష్టార్జితంతో కర్నూలులో ఒక మందిరం కట్టాం. ఇమానుయేలైన తమ్ముడిని ప్రతిష్ఠ చేసి, సార్ నేను ప్రభువు నాకు చెప్పాడు నేను వెళ్ళాలా, నువ్వు ఆలస్యం చేయకూడదని చెప్పాడు. నేను ప్రార్థన చేశాను, మందిరం కట్టాం. గ్రామంలో ఉండలేకపోతున్నా, నాకు పట్టణం కావాలని పట్టణం సంఘాన్ని విడిచిపెట్టి వచ్చాడు. నేను చాలా దుఃఖపడ్డా.
ఇంకొక బ్లండర్, నేను చేసిన తప్పిదాలు కొన్ని మిస్టేక్ చేస్తాం. అందులో చేసిన బ్లండర్ ఏంటంటే ప్రాపర్టీని చర్చ్ పేరు మీదకి రాయలా. అదొక వన్ ఆఫ్ ద బ్లండర్ చేశాం. ఇది అన్ని టెక్నికల్ ఇష్యూస్ మీ దగ్గర దాకా నేను ఎప్పుడు తేలే. ఏ కారణం చేత అయినా పరిచర్య జరగట్లే అక్కడ, అది బాధ. మందిరము పాడైపోయిన స్థితిలోనికి వస్తూ ఉంది. తర్వాత చాలా మందిరాలు కట్టాం. అందులో ఒకటి పాపన్నపేట ప్రాణహిత నది ఒడ్డున చెంచు ట్రైబల్స్ మధ్యలో ఒక మందిరం కట్టాం. మన ఈ మధ్య ఏదో కుడికి జరిగింది, నాకు ఒక ఫోటో పంపించి బ్రదర్ చర్చ్ ఎట్లా ఉందో చూస్తా, మందిరం చూడాలని ఉందని ఫోటో పంపితే అన్ని తాళ్ళు ఏడాడి తీసాడు. ఊర్లో కనుక ఏలాడి తీస్తారు కదా, అన్ని ఎండేసుకోటాకి అట్లా ఏలాడి తీసాడు. నాకు గుండె జారిపోయింది. నేను మరొక సేవకుడికి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా వెళ్ళి ఆ మందిరంలో కట్టబడిన తాళ్ళన్నీ తీసేయమని చెప్పాను. దేవుని యొక్క మందిరము బహుశ్రేష్టమైనది. దేవుని యొక్క మందిరము మన ఇంటి కంటే గొప్పగా ఉండాలి. దేవుని యొక్క ఇల్లు నా ఇంటి కంటే 100 రెట్లు పైన ఉండాలి. నా ఇల్లు పాడు చేస్తే నేను బాధపడా. దేవుని యొక్క ఇల్లు క్షేమంగా ఉండాలన్నది ఆశ. ఎందుకంటే చెదిరిన కుటుంబాలు కట్టబడే స్థలం అది. పాడైపోయిన బ్రతుకులు దిద్దుబాటు కలిగే స్థలం అది. దేవుని యొక్క ప్రసన్నత కలిగే చోటది. అది పరలోకపు గవిని. ఇష్టానుసారంగా చేయడానికి వీళ్ళే. అయితే పౌలు గారు ఏమంటారంటే ఇక్కడ ప్రధానంగా ఈ 9వ అధ్యాయంలో ఇదిగో 12వ వచనంలోని 2వ భాగంలో ఈ అధికారాన్ని నేను వినియోగించుకోలేను. మందగాసేవాడు మందపాలు తాగొచ్చు, దండులో చేరిన వాడు జీతం పుచ్చుకోవచ్చు. లేవి గోత్రకులకు కూడా ప్రభు చెప్పాడు కదా, ధర్మశాస్త్రంలో చెప్పాడు కదా, సేవకుడు సంఘం ద్వారా పోషించబడాలి, సంఘము సేవకుని యొక్క అవసరత తీర్చాలి అని పౌలు గారు చెప్తూ వస్తూ ఆయన ఏమంటాడంటే, మీ యొద్ద నుండి నేనేమీ ఆశించనా అని చెప్తూ క్రీస్తు కొరకు తనకు కలిగిన 7 ప్రివిలేజెస్ను వదిలేశాడు. ఎన్ని? 7 విషయాలు. నేను క్లుప్తంగానే చెప్పి నేను ముగించేస్తాను. సమయం చాలా అయిపోతూ ఉంది. ఇదంతా కూడా మీకు అవగాహన కావటం కొరకు కొద్దిగా లోతుగా తీసుకెళ్ళడం జరిగింది. నెంబర్ వన్ పౌలు గారికి కలిగిన ఆధిక్యతలలో పౌలు గారు కొన్ని ఆధిక్యతలను దేవుని యొక్క స్వార్థ కొరకు విడిచిపెట్టాడు. నాకు వద్దనుకున్నాడు, ఇది తుచ్చమైనది అనుకున్నాడు. నీకు దేవుడు కావాలా, ధనం కావాలంటే, ఇప్పుడు ఉదాహరణకి చర్చిలో మన అందరం కూర్చున్నాం, అందరికి బోడుపల కమాన్ దగ్గర కిలో బంగారం ఇస్తున్నారనండి. ఊరకనే మళ్ళీ మనం ఎవడిస్తాడు బంగారం రేటు చాలా అయినట్టుంది కదా. కిలో బంగారం ఇస్తున్నారనగా లైన్లో ఎవరు ఫస్ట్ ఉంటారు? మందిరంలో కొన్నిసార్లు ఆయన ఆలస్యంగా వస్తాం, కానీ 5 గంటలకే బంగారం ఇస్తున్నారంటే రాత్రే పోయి చెప్పులు ఇడిచి వస్తాం. అప్పుడప్పుడు గ్రామ పంచాయతీ రోడ్లో నేను పోతా ఉంటే నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. మనుషుల కంటే చెప్పులు చాలా క్రమంగా లైన్లో ఉంటాయి. ఏంట్రా వీటికి నోరు లేదు, పాడు లేదు, ఇంత లైన్లో ఉన్నాయి, ఇంత డిసిప్లిన్, రౌండ్ తిరిగి వస్తుంది ఆ చెప్పులు. ఎటు సినాన్న నువ్వు ఎప్పుడైనా చూసావా? ఆయన రౌండ్ తిరిగి వస్తుంది. ఈ లైన్ ఇటు బాధ్య మళ్ళీ అటు తిరిగి వస్తుంది. అరే ఇంత కలర్ఫుల్. నా దగ్గర ఫోటో కూడా ఉంది, ఫోటో తీసుకున్నా. చెప్పులకి ఇంత డిసిప్లిన్ ఉంది ఏందరా అనిపించింది నాకు. క్రీస్తునందు పిల్లరా, ఏది నీకు కావాలి అని పౌలు గారిని అడిగితే నాకు ప్రభువే కావాలని కోరుకున్నాడు. ప్రభువే కావాలని పౌలు గారు విడిచిపెట్టిన 7 పొజిషన్స్ ప్రభు కొరకు చాలా విడిచిపెట్టాడు. వాటిలో ఒక 7 సత్యాలు ఉత్తినే బ్రీఫ్గా నేను జ్ఞాపకం చేసి 12-15 నిమిషాలకి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. అప్పటికి ల్యాండింగ్ ఏరేస్తాను ఖచ్చితంగా ముగించడానికి. మా సంపత్ అనుకుంటాడు ఇప్పుడు 7 పాయింట్లు స్టార్ట్ చేశాడు. నేను మార్నింగ్ సర్వీస్కి వచ్చిన జల్దీ అయిపోయేదే. 2వ సర్వీస్ ఉంటుంది కాబట్టి అన్న ముగిస్తాడు. 2వ సర్వీస్కి వచ్చినప్పుడు ఇక అంతం లేదు దానికి. ఎందుకంటే వెంటనే ఆరాధన లేదు కదా, కాబట్టి ఓవర్లాప్ అయ్యేది ఏమి లేదు, నిమ్మలంగా పోవచ్చు పురుషొత్తుగా అనుకుంటాడు మా సంపత్. నువ్వు అనుకున్నది నిజమే, నువ్వు అనుకున్నది 100కి 100 నిజమే. రైట్. నెంబర్ 1 మొట్టమొదటి సత్యం, పౌలు గారు ప్రభు కొరకు తన యొక్క స్థానాన్ని విడిచిపెట్టాడు. ఆమేన్. హీ లెఫ్ట్ హిస్ పొజిషన్ అండ్ రెప్యుటేషన్. ప్రభు కొరకు ఆయనకు కలిగినటువంటి ఆ స్థానమును, ఆయనకు కలిగినటువంటి గౌరవ మర్యాదలను పౌలు గారు విడిచిపెట్టాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం త్వరగా. ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క వచనాన్ని మీకు చెప్తాను, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి కొద్దిసేపు ధ్యానం చేయండి.
మూడో అధ్యాయం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని. జాగ్రత్తగా గమనించాలి. లాభమైనది విడిచిపెడతారా, నష్టమైనది విడిచిపెడతారా? ఇప్పుడు ఉదాహరణకి వ్యాపారం చేస్తున్నాం. ఎవరైనా వ్యాపారం చేస్తూ ఉంటే రోజుకి, ఆ మధ్య హిమ్ ఒకటి వచ్చింది, మీలో ఎవరికైనా తెలుసా? హిమ్ము ఎప్పుడైనా విన్నారా? ఎవరు లేరా విన్నోళ్ళు? అన్నా తెలుసా మీకు? హిమ్ అనేది ఒకటి ఉండేది. చాలామంది పరిశుద్ధులైన సేవకులు, గనులు, వాళ్ళు ఏం చేశారంటే అందులో 10,000 కడితే 50,000 డబ్బులు కూడా అట్నే ఇచ్చారు. 10,000 కడితే 10,000 ఇచ్చారు. అసలు ఎందుకు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు అన్నది తెలియక అప్పుడే నేను కొత్తగా సేవలోకి వచ్చా. నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, మహాజ్ఞాని, జ్ఞానుల్లో కూడా మహాజ్ఞాని, మొదటోడు ఉండి, అరే మనం కూడా కట్టాలరా, మందిరం కట్టుకోవచ్చు, దేవుని సేవ కొరకే కదరా. ఒరే నాకు వద్దురా అన్నాను. మొత్తానికి సరే ఆయన కట్టడం ప్రారంభం చేసి ఆ ఊబిలో చిక్కుకొని, ఎవరు ఎందుకు ఇస్తారు ఫ్రీగా? అసలు 10,000 కడితే 10,000 ఇస్తారంట. అప్పుడప్పుడు ఎక్కడో యాపుల్లో ఇది నొక్కితే డబ్బులు వస్తాయి, నొక్కబాకండి మీరు. లేనిపోయిన పనికి మాలిన పని, మనకొద్దు ఫ్రీ డబ్బు. నేను సేవలోకి వచ్చిన కొత్తలో ఒక బ్రదర్ వచ్చి, నీకు భూమి పలానా పొలిటికల్ నాయకుడి దగ్గరకు పోతే నీకు పలానా ల్యాండ్ ఇప్పిస్తాను, నాకు వద్దని చెప్పా. వద్దు, నేను కొంటా, నా దేవుని పరిచర్య కొరకు భూమి, నువ్వు బోడుప్పల్లో కొనలేవు అన్నాడు. కొంటానని చెప్పా. నేను కొంటానన్న రోజు నాకు మధ్యాహ్నం టీ దాటకు 2 రూపాయలు లేవు చెప్పిన రోజు. నిజం, నేను కొంటానని చెప్పిన రోజు మధ్యాహ్నం టీ తాగటానికి 2 రూపాయలు లేవు. కానీ నేను చెప్పా, నా కొంటానని చెప్పిన. ఆయన అనుకున్నాడు ఇది పిచ్చోడు అనుకున్నాడు. ఆయన అనుకున్నాడు ఏనే ఇది పిచ్చోడు అనుకున్నాడు. ఓపెనింగ్కి పిలిస్తే రాలే. ఎందుకంటే మరి పిచ్చోడు కదా నేను. మరి నాన్న పిచ్చోడే దేవుడు ఇంత ఆడుకుని నిన్నెందుకు ఆడుకోడు రాన్నా అంటే రాలే నేను రానన్నాడు. ఈడు మందిరం దగ్గరకు తర్వాత చెప్పాడు, చాలా 2 ఏళ్ల తర్వాత చర్చి దగ్గరకు వచ్చి పైకి రాలేకపోయాడంట. చర్చి దగ్గరకు వచ్చి పైకి చూసి మెడని పుట్టింగ్ రాలేకపోయాను బ్రదరు, వెళ్ళిపోయాను. మంచిదని అనుకున్నాను నేను. కొంతమందికి అటువంటి అసూయ ఉంటుంది. క్రీస్తునులారా, ఈ డబ్బులు కట్టించే ప్రక్రియలో ఉండి నష్టపోయిన సేవకులు చాలామంది ఉన్నారు. ఫ్రీదనం మనకొద్దు, మన కష్టం మనకు చాలు. ఆమెన్. మన చేతి పనిని దేవుడు దీవిస్తాడు. ఆమెన్. ఊరక వచ్చేది, ఉచితంగా వచ్చేది, అయ్యయ్యో స్కీములు, అయ్యయ్యో విపరీతమైన వీటి జోలికి పోబాకండి. నీకెవరైనా ఫోన్ చేసిన వాడిని నువ్వు ఇద్దరు రండి నా దగ్గరికి, ఇద్దరు రండి. నాకు చేతనైతే సహాయం చేస్తా, నాకు చేతనైతే కట్టటాకి సహాయం చేయను. అర్థమవుతుందా? క్రీస్తునందు పిల్లారా, జాగ్రత్తగా ఉండాలి. ఉచితంగా వచ్చేది ఏది మనకొద్దు. పౌలు గారు అంటాడు, ఏదేది నాకు లాభకరమో, నా జీవితానికి లాభకరమైనది కావచ్చు, నా కుటుంబానికి లాభకరమైనది కావచ్చు, నా వ్యక్తిగత సౌకర్యానికి లాభకరమైనది కావచ్చు, దేవుని పని కొరకు సమస్తాన్ని ఎట్లా ఎంచుకున్నాడు? నష్టముగా, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎంత కఠినమైన పదాన్ని వాడాడు. నాకొద్దు, దేవుని కొరకు నేను విడిచిపెడతా, నేను సువార్త కొరకు విడిచిపెడతా. దేవుని యొక్క పని, దేవుని యొక్క సువార్త ఊపిరి. ఆమెన్. ఊపిరి. సువార్త తప్పితే ఏం పని చేయ? దేవుని పనే చేస్తా. దేవుడే పోషిస్తాడు. అట్లా అని పని చేస్తా సేవ చేయడం తప్పని నేను అంటలే. నేను ప్రారంభ దినాల్లో పని చేస్తూ సేవ చేశా, తప్ప ఏం కాదు అది. బట్ కానీ సేవా పరిచర్యలో బిజీ అయిపోయిన తర్వాత ఇంక అక్కర్లేదు అనిపించింది. దేవుడు ఆయన వాగ్దానం చేశాడు చూసుకుంటానని. ఈరోజు వరకు ఆకలి కొన్నీలే. ఆమెన్. ఆకలి కొన్నీలే. ప్రారంభ దినాల్లో ఆకలి కొనిన రోజులు, ప్రయాసపడిన దినాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత దేవుని యొక్క మహాకృప, దేవుడు ఎన్నడూ ఆకలి కొననీలేదు. తన కృపలో జ్ఞాపకం. మొట్టమొదటిది పౌలు గారు ఏదేది లాభకరమో వాటన్నిటిని పౌలు గారు విడిచిపెట్టుకున్నాడు. అక్కడే అదే మాటలో చూడండి 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని. చాలండి. ఇక్కడ ప్రధానంగా ఏదైతే లాభకరమైనదో అతని యొక్క స్థానాన్ని, పొజిషన్ని విడిచిపెట్టేశాడు. ఏదైతే తన గౌరవాన్ని ఇస్తుందో వద్దనుకున్నాడు. ఈ లెఫ్ట్ హిస్ పొజిషన్. నెంబర్ 2. రెండవది పౌలు గారు పిల్లారా, అదే 3వ అధ్యాయం 8వ వచనంలో
ఇక్కడే ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలోనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఇక్కడ ఒక మాట అంటాడు. హీ లెఫ్ట్ ఎర్త్లీ వెల్త్, భూ సంబంధమైన ధనాన్ని పౌలు గారు కాదనుకున్నాడు. చూడండి, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చిన శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా నేను ఎంచుకున్నాను. నువ్వు జ్ఞానం సంపాదించుకుంటావా, ధనము సంపాదించుకుంటావా అని చెప్పి పౌలు గారిని అడిగితే నాకు దైవ జ్ఞానమే కావాలి అని పౌలు గారు కోరాడు. ఈ రోజుల్లో ప్రభువుని అడ్డుపెట్టి వ్యాపారం చేసేవాళ్ళు లేరని చెప్పను, ఉన్నారు. గనులు జ్ఞానులు ఉన్నారు, నేను ఎరుగుదును. పేర్లు అడగకూడదు, నేను చెప్పకూడదు. సో దేవుని వ్యాపారంగా చేసేవారు. ఇస్కరియోతు యోధాకు ఒక ఎప్పుడు అభిప్రాయం ఉండే. ఇస్కరియోతు యోధా ఎవరో తెలుసా? యేసయ్య దగ్గర ట్రెజరర్. ఎవరు? కమిటీ ఉందా యేసయ్యకి? లేదు. కానీ యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న వారిలో డబ్బు సంచి కలిగిన వ్యక్తి ఇస్కరియోతు యోధా. ఎవరన్నా ఆనాడు గెహజీ అనే వ్యక్తి నయమాను స్వస్థపరచబడినప్పుడు ఎలీషా అంటాడు, నువ్వు వెళ్ళి నువ్వు నదిలో మునగమని చెప్పినప్పుడు, యోర్దానులో మునగమనిప్పుడు 7 మార్లు తను మునిగిన తర్వాత దేవుడు అతను స్వస్థపరిచిన తర్వాత తను తిరిగి వెళతా వచ్చి ఎలీషాతో అంటాడు, ఇదిగో ఈ డబ్బు ఈ ధనం తీసుకుంటే నాకొద్దు, నీ డబ్బు నీ యొద్ద ఉంచుకో. మనమైతే ఏం చేస్తాం? ఏం కాదు, మనకి పక్కన పెట్టేసి చూసుకుందాం అని చెప్పేవాళ్ళు. ఆయన ఎప్పుడైతే డబ్బును వద్దన్నాడో గెహజీ అనుకున్నాడు, మా అయ్యగారికి తెలియలేదు అనుకున్నాడు. ఏం లేదు, కొంతమందికి అదే, అయ్యగారికి తెలియదబ్బా నేను పోతా అన్నకున్నటువంటి రన్నింగ్ రేస్ ఒలింపిక్స్లో పాల్గొంటే ఏదైనా మెడలన్నీ వచ్చేది. ఆ కాలంలో రథం వేసుకొని పోతుంటే ఆ నపుంసకుడు, లేకపోతే క్షమించాలా, ఆ ఇథియోపియాకి చెందినటువంటి ఆ వ్యక్తి రథం వేసుకొని పోతా ఉంటే, లేకపోతే నయమాను వెళతా ఉంటే నయమాను రథంతో పాటుగా ఫాస్ట్గా వెళ్ళగలిగాడు. అన్నను కలుసుకున్నాడు. అన్న నమస్తే అంటే, నిన్ను ఎక్కడో చూసా, ఇందాక వచ్చారు కదండి మీరు, నేను మా సార్ దగ్గర పని చేస్తాను. ఏమో ఎట్లా వచ్చావంటే, ఏం లేదు సార్, మా సార్కి ఇందాక మీ అందరూ ఉన్నాను, మొక్కవాటం ఉంది, మరి ఏం కావాలా, ఇందాక మీరు ఏదో ఇస్తాన్నారు కదా అన్నీ ఇమ్మని చెప్పాడు. మరి ఎట్ట తీసిపోతాం, నీ రథాలని 2 ఎన్నిక్కి పంపిస్తే మా ఇంటి దగ్గర అన్లోడ్ చేయించేసాయి. మరి యాజకుడు ఉండేది అటు ఉంది కదా, యాజకుడు ఉండే బైబుల్ కాలేజ్ అదంతా అక్కడ ఉంది, అక్కడ వద్దులే మై గారు, ఇది సపరేట్ ఇల్లు, ఇక్కడ అన్లోడ్ చేయమని అని చెప్పి అన్లోడ్ చేయించాడు. హాఫ్ డే లీవ్ తీసుకున్నాడు కదా, వచ్చాడు. హాఫ్ డే లీవ్ తీసుకున్నాడు, ఎలీషా దగ్గర వచ్చాడు మధ్యాహ్నం. ప్రజెంట్ సార్ హాజరే అని చెప్పాడు. సరే ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు ఎలీషా అడిగాడు. ఎలీషా అడిగితే నేను ఎక్కడికి వెళ్ళాను, నేను అడగబోలే, ఇక్కడిక్కడే ఉన్నానయ్యా, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చూస్తున్నానన్నాడు. అప్పుడు ఎలీషా అంటాడు, నువ్వు వెళ్ళినప్పుడు నా ఆత్మ నీ వెంట, ఎంత బలమైన మాట, నా ఆత్మ నీ వెంట రాలేదా? డబ్బును సంపాదించుకోవడానికి ఇది సమయమా? ధనాన్ని సంపాదించుకునే సమయమా? ధనాన్ని విడిచిపెట్టి ప్రభు యొక్క పరిచర్య కొరకు, ఆత్మల రక్షణ కొరకు, ప్రజల క్షేమము కొరకు ప్రార్థన చేసి, కుటుంబాలు కట్టబడడం కొరకు కన్నీరు గార్చి, ప్రజల క్షేమము కొరకు, వారి ఆత్మీయ దిద్దుబాటు కొరకు, కఠినమైన ఈ దినాలలో, భయంకరమైన ఈ దినములలో, పతనమైపోతున్న దినములలో, భక్తి లేని దినములలో, మానవుని జీవితం క్రూరత్వంగా బ్రతుకుతున్న ఈ దినములలో దేవుని యొక్క యాజకత్వాన్ని నమ్మకంగా చేయాల్సిన ఈ దినాలలో దౌర్భాగ్యంగా డబ్బు సంపాదించుకోవడానికి ఇది సమయమా అని అడిగాడు. ఆ తర్వాత నయమానుని విడిచినటువంటి రోగం ఎవరికి వచ్చింది? అప్పుడప్పుడు కొని తెచ్చుకుంటాం. నేను అప్పుడప్పుడు చెబుతుంటా, సమస్యలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి అదంతటా అది వచ్చేది, రెండోది కొని తెచ్చుకుంటాం, డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకుంటాం. వీడు కొని తెచ్చుకుని స్పీడ్కి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఎంత స్పీడ్కి వెళ్ళాడో అంత స్పీడ్గా రోగం వాడికి వచ్చింది. పాప నయమాన్ కన్నా ఎలీషా ఉన్నాడు. ఇప్పుడు ఇతనికి గెహజీకి ఎవరున్నారు? ఎలీషా ఉన్నాడు, కానీ ఎలీషా బాగు చేయలేదే. అదే భయంకరమైన రోగంతో తను మరణించినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు గారు భూ సంబంధమైన ధనం నాకు వద్దు అనుకున్నాడు. 2 కొరింథీ 11వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఆ మాటను మనం చూస్తాం. నెంబర్ 3, 3వ సత్యం, పౌలు గారు తను వద్దనుకున్నది పరిచర్య కొరకు, సువార్త కొరకు దేనినైతే తను కాదనుకున్నాడు. 3వది పౌలు గారు కాదనుకున్నది ఏమిటంటే, హీ లెఫ్ట్ ఈజ్ పర్సనల్ రైట్, వ్యక్తిగతమైనటువంటి హక్కులను కోల్పోయాడు.
మీలో చాలామందికి తెలియదేమో, ఆనాడు శాస్త్రులు పరిచయులని ఉండేవారు. పౌలు గారు ఎవరో తెలుసా? పరిచయుడు. ఎవరు పరిచయులు అంటే? ఎవరు ఇంతకీ? తెల్లని వస్త్రాలు వేసుకొని నడుము దచ్చి గట్టి ఎవడైనా రోడ్డు మీద రే ఎరా ఎడకరా పోతున్నావు? సార్ నేను అటు పోతున్నాను సార్, మా ఎద్దులు పొలంలో ఇక్కడ రా, నువ్వు ఈ వారం దశమా భాగం ఇచ్చావా? ఇచ్చాను సార్. జాగ్రత్తగా బ్రతుకుతున్నావా? బ్రతుకుతున్నా. మరి నీ సంగతి ఆయన సంగతి చెప్పడం. పరిచయులు ఏంటంటే, అందుకని ప్రభువారు శాస్త్రుని పరిచయుల గురించి ఒక మాట అన్నాడు. చెప్పండి మీరు ఎటువంటి వాళ్ళు? పైకి మాత్రం మెరుపులు చెమికీలు. అందుకని బతికున్నప్పుడు మాత్రం ముద్ద బో పెట్టం, కానీ చచ్చిపోయినాక పాలరాతులు వేస్తాం. ఏడా? సమాధి మీద. సంవత్సరం ప్యారడైజ్ బిర్యానీ మటన్ వండుకొని తీసుకుపోయి ఆడబెడతాం. వాళ్ళకి ఇష్టమైన గుడ్డలు ఉన్నప్పుడు చీర కొనలా. నేను అప్పుడప్పుడు చెబుతుంటే, కర్మగాలి నువ్వు ఆడ కూర్చోగానే నీకు గినక లేచి నీ ముందే ఆ చీర కట్టుకుంటే ఇంకా మళ్ళీ నువ్వు బావు. నిజం. చేసేదాన్ని అర్థం ఉండాలి. పోనీ ఆమె పేరు మీద ఏదైనా 4 అనాథ పిల్లలకు భోజనం పెట్టు, అర్థమైందా? లేదు, చనిపోయిన వాళ్ళ పేరు మీద, మన బంధువులు ఎవరైనా చనిపోయారు, చనిపోయిన వాళ్ళ పేరు మీద 10 మందికి భోజనం పెట్టు, తప్పేమిలే. అది క్షేమకరం. తీసుకుపోయి అనవసరంగా అక్కడ కుక్కలకు పెట్టడం ఎందుకు? మీరు నన్ను అవమానిస్తున్నారు అనొచ్చు మీరు. మా అమ్మ కొరకు పెడితే, లేకపోతే మా నాన్న కొరకు పెడితే నువ్వు మొన్న మర్చిపోయా. నేను అప్పుడప్పుడు నేను చెప్పాను మీకు, నాకు కర్మగాలి నాకే దొరుకుతాయి ఇటువంటివన్నీ. నేను చెప్పాను మీకు కూడా. నాకు ఒక అతను, అన్నా నువ్వు రావాలా, నువ్వు రాకపోతే కుదరదన్నాడు. ఎందుకు తమ్ముడా అంటే, నువ్వు రావాలన్నా, మా డాడీ చనిపోయాడు అన్నాను. సరే చనిపోయాడంటే ఎంతకాలం అవుతుందో? చనిపోయాడు 10 ఏళ్ళు అయిందన్న అన్నాడు. ఎప్పుడు? 10 ఏళ్ళు అయినాక నేను వచ్చి ఇప్పుడు చేసేది ఏముందంటే, నువ్వు రావాలన్నా అన్నాడు. పోయాం. నేను అప్పుడు బోడుప్పల్లో ఉన్న లొకేషన్ BHL పోతా ఉంటే లొకేషన్ రావట్లే, ఇళ్లలోకి తీసుకెళ్ళట్లా, అది చెట్లలోకి ఊరు బయటికి తీసుకెళ్ళింది. పోతనే ఏముంది, నేను అనుకున్న గూగుల్ మ్యాప్ తప్ప అనుకున్న, వాడు పంపించింది రైటే. నేను పోయి తోలి బండి, హోండా షైన్ బండి మెల్లగా పోతుంది. తోలి 2-3 గంటలు తోలి వెళ్ళా. నేను వెళ్ళేసరికి సమాధుల్లోకి తీసుకుపోయింది నేరుగా. అన్నీ పెట్టాడు, భోజనం వండాడు, అన్నీ పెట్టాడు. ప్రార్థన చేయమన్నాడు. సరే ఎందుకు బాధ పెట్టాలా? సరే ఒక మాట ప్రార్థన చేస్తే అయిపోతుంది, దుఃఖ పెట్టకూడదు కదా, సేవకులు మొక్కమాట ఎక్కువ. ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసేలోపు ఉండి ఒక్క నిమిషం ఆగమన్నాడు. 1 సెకండ్. వాడు ఎవడు అంటాడు కదా, ఎవరు? నువ్వు చూస్తావు అయితే. నేను ఎవరి పేరు చెబుతానని చూస్తున్నా, నాకు తెలియక కాదు. నేను ఎవరు చెబుతానా, అమ్ములు దొరికిపోయింది. నువ్వు 1 సెకండ్ అన్నాడు. నేను ఆగా. ఈ పరిగెత్తుకుంటే బండి దగ్గరికి వెళ్ళాడు. పోయి కవర్లో ఏదో తెచ్చాడు. ఏం తెడతారో? పూలు తెచ్చాడు అనుకున్నా. కాయ తీసుకొచ్చాడు. ఏం తెచ్చాడు? కొబ్బరికాయ కాదు, నువ్వు భలేదాని ఒక్క, నువ్వు మందు సీసా తెచ్చాడు. ఆడబెట్టి ఇంక చేయి ప్రార్థన అంటాడు. ఇంకా ప్రార్థన ఎక్కడొస్తుంది నాకు? వస్తుందా? కొన్నిసార్లు కొన్ని చోట్లకి వెళితే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా పనిచేయడం, ఆ పరిధిలోనికి రాడు. నిజం. అటువంటి ప్రతికూలతలు ఉంటాయి. అందుకని పౌలు గారు అంటాడు, తన వ్యక్తిగత రైట్స్ని విడిచిపెట్టాడు. పౌలు గారి యొక్క పౌరసత్వం, అతడు పరిచయులకు పరిచయుడు, బెన్యామీను గోత్రానికి చెందినవాడు. పౌలు గారి యొక్క ఆయనకి రావలసినటువంటి రైట్స్ ప్రభు యొక్క స్వార్థ కొరకు విడిచిపెట్టాడు. అందుకని పౌలు గారు అంటాడు, ఈ సంఘంతోనే ఎక్కువ వాదిస్తాడు, నేను అపోస్తుని కాదా, బెన్యామీను గోత్రానికి చెందినవాడిని కాదా, యూదులకు యూదుడని కాదా, పరిచయులకు పరిచయుడిని కాదా, నేను నా యొక్క పౌరసత్వాన్ని స్వార్థ కొరకు నేను విడిచిపెట్టలేదా అని పౌలు గారు ధైర్యంగా చెబుతాడు. మనము ప్రభు కొరకు ఏమైనా విడిచిపెడతామా? ఎప్పుడైనా ఏదైనా నేను ప్రభువుని నమ్ముకున్న కాడి నుంచి ఇది పని చేయను అని చెప్పి దేన్నైనా విడిచిపెట్టి కొన్ని ఉంటే ఊరక మచ్చుకు రాసుకొని తీసుకురండి, చూస్తా. రక్షించబడక మునుపు, రక్షించబడిన తర్వాత మన జీవితాల్లో కలిగిన మార్పులు ఏమిటి? ఏదైనా విడిచిపెట్టాం. అంతకుముందు ప్రభువుని నమ్ముకోకముందు సెల్ ఫోన్లో ఫోన్ వస్తే
బోడుప్పల కమాన్ దగ్గర ఉండి నేను ఆల్రెడీ బిహెచ్ఎల్లో ఉన్నానని చెబుతాం. ఇప్పుడు చెబుతుంటివి. రక్షించబడక ముందు అది చెప్పావు, రక్షించబడినాక అయ్యో ఏ విడిచిపెట్టావు. దేవుని నమ్ముకున్న బిడ్డలం మన మాటలలో, మన ప్రవర్తనలో, మన భాషలో, జీవన విధానంలో మార్పు ఉండాలి కదా. అయ్యో త్యాగం చేసిన బిడ్డలున్నారు, ప్రభు యొక్క పరిచర్య కొరకు తమను తాము ప్రాణార్పణంగా చేసుకున్న వ్యక్తులు ఉన్నారు. పిల్లారా, జిమ్ ఎలియట్ అనేటువంటి ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఎవరు? జిమ్ ఎలియట్ అనే దైవ సేవకుడు. వేస్తారా పిల్లలు? జిమ్ ఎలియట్ అనేటువంటి ఒక దైవ సేవకుడు ఉన్నాడు. 28 సంవత్సరాల వయసు కలిగిన వాడు. అంతే. ఎంత వయసు? 28 years వయసు కలిగిన వాడు. ఈజ్ అమెరికన్ మిషనరీ టు ఆఫ్రికా. ఆఫ్రికా ప్రాంతంలో ఎక్వడోర్ అనేటువంటి ప్రాంతానికి దేవుని యొక్క పరిచర్య చేయడానికి ఆక్వా అనేటువంటి తెగవారి మధ్యలో పరిచర్య చేయడానికి వెళ్ళాడు. ఇతను పాలిటెక్నిక్ చేశాడు. ఆ రోజుల్లో ఏం చదువుకున్నాడు? పాలిటెక్నిక్. ఏ గ్రూప్ అని అడగబాకండి, గ్రూప్ తెలియదు నాకు. పాలిటెక్నిక్ చదువుకున్నాడు. పాలిటెక్నిక్ చదువుకున్నప్పుడు ప్రభు సేవ కొరకు పిలుస్తున్నాడు. అతని బాల్య దినములలోనే 6వ ఏట పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నాకు బాప్టిజం ఇచ్చేయమన్నాడు. ఎన్నో సంవత్సరం? ఒరే నువ్వు చిన్నోడు కొరగాడు, ఇప్పుడు వద్దురా బాప్టిజం అంటే, లే నాకు బాప్టిజం ఇచ్చి లైసెన్స్ ఇస్తే నేను స్వార్థ చెబుతా అనేవాడు. ఎప్పుడు? 6వ ఏట. చాలా సమర్పణ కలిగిన వ్యక్తి. ఎవరి ప్రాయంలోనికి వచ్చాడు. 23వ ఏట 24వ ఏట పెళ్లి చేసుకున్నాడు. ఎలిజబెత్ అనేటువంటి సహోదరిని వివాహం చేసుకున్నాడు. ఈ ఎక్వడోర్ అనే ప్రాంతంలో ఈ ఆక్వా అనేటువంటి తెగవారు ఉండేవారు. వీరు నరమాంస భక్షకులు. ఎవరు వీళ్ళు? నరమాంస భక్షకులు. వాళ్ళ దగ్గరికి స్వార్థ చేయడానికి వెళ్ళాలి. ఈయనకు ఆశ ఒకటే, ఎన్నడూ దున్నబడని భూములు దున్నాలి అనేటువంటి ఆశ తన హృదయంలో ఎప్పుడు ఉండేది. ఎప్పుడు ఎవరు స్వార్థ ప్రకటించని భూములు, ఎప్పుడు ఎక్కడ స్వార్థ వెదజల్లబడలేదో, ఎక్కడైతే స్వార్థ అవసరమో అక్కడికి వెళ్ళాలి. పరిచర్య ఉన్న చోట పరిచర్య చేయకూడదు, పరిచర్య లేని చోటకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఎవరో చెప్పారన్నా నువ్వు పోతే రాలేవు, చంపేస్తారు అని చెప్పారు. మూవీ కూడా ఉంది. ఎప్పుడన్నా అవకాశం ఉంటే ఒక రోజున సండే ఈవినింగో లేకపోతే మధ్య వారంలో ఎప్పుడైనా ఒక మూవీ నైట్ అని పెడదాం. మూవీ అనగానే లేనిపోయిన కళ్ళ కనబాకండి, మిషనరీ బయోగ్రఫీలు చూపించడానికి ఎప్పుడైనా ఒకరోజు ప్రయత్నం చేద్దాం. రైట్. అయితే ఈయన వెళ్ళక ముందు చిన్న ఉద్యోగం చేస్తా ఒక హెలికాప్టర్ హైర్ చేసుకొని ఎక్వడోర్ ప్రాంతంలో ఆక్వా తెగ మధ్యలోనికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని నావిగేట్ చేసుకొని ఆ ప్రాంత ప్రజలకు దగ్గర అవ్వడానికి ఆ హెలికాప్టర్లో నుండి ఆహారాన్ని, చాక్లెట్స్ని, వారికి కావలసిన భోజన పదార్థాలు, మాంసాన్ని క్రిందకి వేస్తూ ఉండేవాళ్ళు. ఈయనతో పాటు 5 యవనస్తులు ఉన్నారు. ఈ 5 ప్రతిరోజు వెళ్ళడం, ఆ ఫ్లైట్లో ఆ ఆక్వా తెగని చుట్టేయడం, ఆహారాన్ని కిందకి పంపటం, వారు వాటిని తీసుకొని కేరింతలు కొడతా తీసుకునేవాడు. ఏదో ఒక రకంగా ఏదో ఒక రోజు వాళ్ళ మధ్యలోనికి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలని వెళ్ళాడు. వాళ్ళు 5 ఒక రోజున హెలికాప్టర్ ల్యాండ్ చేశారు. ల్యాండ్ చేసినప్పుడు ఆ చాక్లెట్లు తీసుకున్నారు. వీళ్ళు వేసినాయి అమాంతంగా వారి మీదకి వచ్చి ఈ జిమ్ ఎలియట్ అనే వ్యక్తిని, అతనితో ఉన్న 4 వ్యక్తుల్ని చంపేసి వాళ్ళు బ్రతికి ఉండగానే, కొన ప్రాణంతో ఉండగానే, మీరు ఎప్పుడైనా నేషనల్ జియోగ్రఫీ ఛానల్ మీరు చూస్తే ఆ సింహం దాన్ని వేటాడి బ్రతికుండగానే తినేస్తుంటుంది. వాళ్ళని తినేశారు. 2003వ సంవత్సరంలో సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఒక యూత్ మీటింగ్ జరిగింది. ఆ యూత్ మీటింగ్కి ఒక బ్రదరు స్పీకర్గా వచ్చాడు. ఒక పెద్ద ఆయన 80 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి స్పీకర్గా, 86 సంవత్సరాల వయసు ఉంటుంది. అదే మీటింగ్కి బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కూడా మన దగ్గరికి వచ్చారు. ఎడ్వర్డ్ అన్న కూడా స్పీకర్గా వెళ్ళాడు. ముందు ఆయన మాట్లాడతారు, తర్వాత మీరు మాట్లాడాలి, మీరు హోటల్లో రెస్ట్ తీసుకోండి. ఎదురెదురు రూములు ఇచ్చారు. అక్కడ సికింద్రాబాద్లో వాళ్ళు ఉన్నారు. అయిపోయిన తర్వాత ఫలానా ప్రాంతం నుంచి వచ్చాడు, ఆక్వా అనే ప్రాంతం నుంచి వచ్చారు అనగానే ఈయన గుండె ఒకసారి ఉలిక్కిపడి, నీకు జిమ్ ఎలియట్ అన్న వ్యక్తిని చూసావా?
ఇప్పుడు నీకు 86 అంటే ఆ కాలంలో మీరు ఖచ్చితంగా చూసి ఉండొచ్చు. మీకు తెలుసా ఆ వ్యక్తి అని? ఆయన్ని ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అడిగారట. మీరు ఎప్పుడైనా ఆయన వస్తే మీరు అడగొచ్చు ఆయన్ని. నాకు బాగా తెలుసండి ఆయన అన్నాడంటే. ఎవరు? ఆ పెద్ద ఆయన. ఎట్లా తెలుసు అంటే, ఒకప్పుడు అతన్ని చంపుకొని తిన్న వ్యక్తి నేనే అన్నాడంట. ఎవరు? జిమ్మీ ఎలియట్ని చంపుకొని తిన్న వ్యక్తిని నేనే అని ఎడ్వర్డ్ విలియమ్స్తో ఆయన అన్నాడంట. ఒక్కసారి గుండె జారిపోయిందంట ఆయనకి. ఆ తర్వాత మరి ఎట్లా రక్షించబడ్డాను అంటే, తనను చంపిన తర్వాత తన భార్య అయిన ఎలిజబెత్ 6 నెలల పాపను ఒళ్ళో పెట్టుకొని చిన్న బేబీని కట్టుకొని, నా భర్త చంపబడిన చోటనే నేను ప్రభు పని చేయాలని ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో రక్షణ సువార్తను ప్రకటిస్తే ఆ ప్రాంత ప్రజలు రక్షించబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ఒక స్త్రీ త్యాగం ప్రభు యొక్క పరిచర్య కొరకు తన రక్తపు మాంసం లేకపోతే తన బిడ్డను తన ఒడిలో పెట్టుకొని ఏ ప్రాంతంలో తన భర్తను చంపారో, ఏ ప్రాంత ప్రజలు తన భర్తను సజీవంగా చీల్చి చెండాడి తనని తిరివేశారో, అదే ప్రాంత ప్రజల మధ్యలో దేవుని సువార్తను ప్రకటించి ఒక కాగడాలాగా వెలిగింది. దేవుని యొక్క సువార్తను అందించింది. ఆ ప్రాంత ప్రజలు ఈ రోజున వన్ ఆఫ్ ద క్రిస్టియన్ ప్రాంతం అది. ఆయన పేరు మీద చాలా మూవీస్ వచ్చాయి. జిమ్మీ ఎలియట్ అని యూట్యూబ్లో మీరు టైప్ చేసి చూడండి. ఎప్పుడైనా మీకు సమయం దొరికినప్పుడు ఆయన ఎలా చంపబడ్డాడో, ఎలాగా జరిగిందో, ప్రజలు ఎలా రక్షించబడ్డారో అదంతా కూడా చాలా అద్భుతమైనటువంటి విధంగా వారు రూపుదిద్దారు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, దేవుని యొక్క బిడలముగా, దేవుని యొక్క జనాంగముగా ప్రభు కొరకు ఏదైనా త్యాగం చేసే మనస్సు దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. పౌలు గారు ఏం విడిచిపెట్టుకున్నాడు? తన పర్సనల్ రైట్. 1 కొరింథీ 9:12 ఆయన చెప్తాడు కదా, నా అధికారములలో దేనిని నేను వాడుకోలేదు. నెంబర్ 4, 4వ సత్యం. పౌలు గారు సువార్త కొరకు విడిచిపెట్టిన వాటిలో 4వది ఏమిటంటే, హీ లెఫ్ట్ హిస్ కంఫర్ట్ అండ్ సెక్యూరిటీ. తన యొక్క సుఖభోగాలను సిలువ సువార్త కొరకు విడిచిపెట్టాడు. ఆమేన్. క్రీస్తు కొరకు ప్రాణత్యాగముగా పోయబడడానికి, క్రీస్తు కొరకు తనను తాను ప్రాణార్పణముగా పోయబడడానికి, క్రీస్తు యొక్క సువార్త కొరకు దేనినైనా ఖర్చు పెట్టడానికి పౌలు గారు ఎన్నడూ వెనుదిరగలేదు. అందుకనే పౌలు గారు చాలా చక్కని మాట అంటాడు, నేను సువార్త నిమిత్తము తనను తాను మాత్రమే కాదు తనకు కలిగిన సమస్తమును తను వ్యయపరుచుకున్నాడు అంటాడు. 12వ అధ్యాయం 2 కొరింథీ 12వ అధ్యాయం 15వ వచనం చూడండి. త్వరగా నేను చెప్పిన సమయము అయిపోయింది కాబట్టి నేను ముగించాలి. 12:5. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచితిని. నన్ను నేను వ్యయపరచుకొందును. పౌలు గారు చెప్పిన మాట ఒకటే. ఆయన అంటాడు, మీ ఆత్మల కొరకు, మీ క్షేమము కొరకు, మీరు రక్షించబడడం కొరకు, మీరు దిద్దుబాటు కలిగి ఉండడం కొరకు, ప్రభు రాజ్యంలో మిమ్మల్ని చూడడం కొరకు, దేవుని రాజ్యంలో మీ కుటుంబాలు ఉండటం కొరకు నేనేం చేశానో తెలుసా? పౌలు గారు అంటాడు, నాకు కలిగిన దాన్ని సమస్తము మీ కొరకు వ్యయపరిచితిని అంటాడు. తనకంటూ ఏం పెట్టుకోలే. పౌలు గారు చనిపోయే నాటికి ఈరోజు కూడా పౌలు గారికి ఇల్లు లేదు. పేతురు గారికి అన్న ఇల్లు ఉంది. పేతురు గారికి ఇల్లు ఉంటే ఆ పక్షవాయం కలిగిన వాడిని దించారుగా, ఆ పెంకులు కూడా ఊడిపోయినాయి. మీకు గుర్తుందా? మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు పక్షవాతం కలిగిన ఇంట్లో ఉన్నప్పుడు పక్షవాయం కలిగిన ఒక వ్యక్తిని మంచం మీద తీసుకొచ్చారు. పేతురు గారు ఆ ఇంట్లో ఉన్నాడు. పైకప్పు తీశారు, జనం గుమిగూడు ఉన్నారు. లోపలికి రావాలంటే మంచం బట్టతో డోర్లో నుండి స్కెచ్ చేసి పైన కప్పు పీకేశారు. లోపలికి దించారు మంచంతో పాటు. బాగుపడ్డోడు వెళ్ళిపోయాడు, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. పేతురు గారు ఇల్లు అంటే పేతురు గారికి కనీసం ఇల్లు ఉంది, పౌలు గారికి ఇల్లు కూడా లే. అందుకని ప్రభు వారు అంటాడు కదా, ఒక వ్యక్తి ధనవంతుడు వచ్చాయా నేను వెంబడిస్తానంటే ఆడకొస్తావు నాయన, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి చెప్పల గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడికి ఏమి లేదు, తలవాల్చడానికి స్థలము లేదు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, పౌలు గారు అంటాడు, ప్రభు యొక్క సువార్త కొరకు తను ఎలాగ ఖర్చు పెట్టబడ్డాడు,
తనకు కలిగిన కంఫర్ట్ అంతటిని విడిచిపెట్టాడు. అదేమో 2 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం చూడండి. 11వ అధ్యాయం 23వ వచనం త్వరగా. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడినే, మరి విశేషముగా ఏమయ్యాడు, ప్రయాసపడితిని, మరియు అనేక పర్యాయములు చెరసాలలో ఉంచిని, విపరీతముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంచిని, యూదుల చేత 5 మార్లు ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తముతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి, ఇదే రాళ్లతో కొట్టబడి ఈడబడ్డాడు, 3 మారు ఓడ పగిలి శ్రమల పాలైతిని, రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని, ప్రయాణములలోను నదుల వలనైనను ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను స్వజనుల వలనైన ఆపదలలోను అన్యజనులైన ఆపదలలోను పట్టణములోను ఆపదలలోను అరణ్యములో ఆపదలోను సముద్రములో ఆపదలోను కపట సహోదరుల వలన ఆపదలోను ఉంచిని, ప్రయాసతోను కష్టముతోను తరచుగా ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వంతోను ఇంకను చెప్పవలసినవి అనేక. అన్నా ఈ చెప్పిన అన్ని కూడా తక్కువే, చాలా చెప్పావు కదన్నా. కొట్టబడ్డావు, చంపబడ్డావు, అనేకులు తన సొంత వారి చేత సహోదరులు కపటోపాయముల చేత, శత్రువులు బయట నుంచి రారు, శత్రువులు సొంత వారే, మనన్న వారు. ఎవరి యొద్ద మనం క్షేమంగా బ్రతకగలము, ఎవరి యొద్ద మనం సంతోషంగా బ్రతకగలము, ఎవరైతే వీరి వలన నాకు నష్టం లేదనుకో, వాడే చాలా పర్యాయములు నీ కీడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కొన్నిసార్లు మానవ నైజం అదేమిటో విచిత్రం అనిపిస్తుంది పిల్లరా. వాడు బ్రతకటం తెలియదు, ఎదుటివాడు బ్రతికితే సంతోషించడం తెలియదు. చేతైతే బ్రతకటం తెలియకపోయా, ఎదుటివారు బ్రతుకుతుంటే సంతోషించలేకపోతుంటవి, ఎదుటివారు క్షేమంగా ఉంటే. రీసెంట్గా ఏదో న్యూస్ వచ్చింది, నాకు సంపూర్తిగా తెలియదు, ముక్కలు విన్నాను నేను. 4-5 కలిసి నాకు దోతలు ఉన్నారు, పక్కన చేరుతుంటారు. అప్పుడప్పుడు ఇటువైపు కొంత ఇన్ఫర్మేషన్ ఊదుతూ ఉంటారు. వాడెవరో పెళ్లి చేసుకుందామని వెడ్డింగ్ షూట్ కొరకు వెళ్ళారంట రీసెంట్గా. సంపత్కి తెలుస్తుంది ఇవన్నీ విషయాలు. కొంచెం వెడ్డింగ్ షూట్ కొరకు వెళ్తే ఏమనుకో బాగా సంపత్ కొంచెం జ్ఞానం ఎక్కువ నాకంటే, అందుకని అని చెప్పాను. వెడ్డింగ్ షూట్కి వెళ్తే నచ్చకపోతే నచ్చదని చెప్పాలి కదనక్క, అంతే కదా. వాడికి విగ్గు ఉందంట, జుట్టు లేదంట. జుట్టు లేకపోతే ఏమైంది? సరే కొండ మీదకి తీసుకెళ్ళి ఫోటోలు బాగా తీయని తీసుకుపోయిందంట కొండ మీదకి. ఆ కొండ మీద నుంచి ఫోటో దిగుతుంటేనో ఏమైందో మరి, ఫోటోగ్రాఫర్ ఏమయ్యాడో ఏమో మనకు మొత్తం తెలియదు. మొత్తానికైతే అతన్ని క్రిందకు దూసేసి చంపేసింది. ఎంత భయంకరం! అయ్యో నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పే, నేను కాదనేది ఏముంది? ఆయన బ్రతుకుతాడు కదా ఎవరైనా అతను బ్రతకగలుగుతాడు కదా. నచ్చకపోతే అట్టు విడిచిపెట్టాల, ఈయన లేపేసినాకే బయటికి పోవాలి. అందుకే ఈ మధ్య చాలా ట్రెండ్లు చాలా నడుస్తూ ఉన్నాయి. ఏదైనా పురుషులైనా స్త్రీ అయినా ఇంకా వాళ్ళు కూడా తిరగబడ్డారు. స్త్రీలు కూడా, స్త్రీ సమాజం కూడా తిరగబడి డ్రమ్ములు కత్తులకి పదును పెట్టారు. ఇక యేసు రక్తమే చేయం. వాడు నిద్రపోట కొన్ని మధ్య ఒక్క కన్ను తెరిచి నిద్రపోతున్నాడంట. ఎందుకంటే ఎందుకు వచ్చిన కోవాలనుకున్నాడు వాడు. ఎటు నుంచి ఏమవుతుంది ఏమి నవ్వుతూనే ఉంటున్నారు చుట్టూరు. అందరూ బాగున్నావా తమ్ముడా? బాగున్నానక్క. ఇంకా ఆడలే లేనిపోయిన తలనొప్పులు అవుతుంది. సరే మెట్టుకు పౌలు గారు తనకు కలిగినటువంటి కంఫర్ట్ అంతటిని విడిచిపెట్టి, అన్నా ఎందుకొరకు నువ్వు కొట్టబడాలన్నా, ఎందుకొరకు జైలుకి వెళ్ళాలి, ఎందుకొరకు యూదుల చేత హింసించబడాలి, ఎందుకొరకు పట్టబడాలి, ఎందుకొరకు గాయపరచబడాలి, ఎందుకొరకు ఒకటి తక్కువ 40 దెక్కలు తినాలి, ఎందుకొరకు ఓడల్లో రాత్రులు గడపాలి, ఎందుకు పాముల చేత కనిపించబడాలి, ఎందుకు చిన్న చెరసాలు, పౌలు గారు ఉన్న చెరసాలు పిల్లరా 3x3 ఫీట్లు. ఎంత మన మనసు ఎంత ఉంటుంది జనరల్గా? 6x6 కింగ్ అవన్నీ బెడ్స్ ఉన్నాయి కదా. కొంతమంది బెడ్లు ఇంకా పెద్దవి చేయించుకుంటాం. పౌలు గారు చెరసాలు చాలా చిన్నది.
36 ఇంచులు బై 36 ఇంచులు, లేకపోతే 3 ఫీట్లు బై 3 ఫీట్లు, ఎటు చూసినా 3 ఫీట్లు ఉంది. మనిషి కూర్చోడానికి తప్పితే పడుకోవడానికి కూడా లేదు. అంత భయంకరమైన శ్రమ పెట్టారు పౌలు గారు. చెరసాలలో ఉన్నాడు. ఎందుకొరకనా? నీవు ఆనాడు గమాలయేలు యొద్ద విద్యను అభ్యసించావు, అధికారము పొందిన వ్యక్తివి నువ్వు, సన్హద్రిన్ సభలో మెంబర్వి. యు హ్యావ్ యువర్ రైట్స్. నీకు అధికారాలు కలిగి ఉన్నా అధికారాలు తుచ్చమైనవిగా దేవుని కొరకు విడిచిపెట్టాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెబుదాం. నాకు అక్కర్లే, ఏం కావాలన్నా ప్రభు కొరకు చనిపోవటానికైనా సిద్ధమే. దేవుని కొరకు కొట్టబడడానికని, దేవుని కొరకు అవమానం అందడానికి, దేవుని కొరకు హింసించబడడానికని సిద్ధమే. అందుకే పౌలు గారు అంటాడు, ఇదిగో ఇన్ని మార్లు నేను దెబ్బలు తిన్నాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం, త్వరగా 20వ అధ్యాయం 24. దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొని. పౌలు గారు అంటాడు, తన ప్రాణమును ఎంత మాత్రము ప్రీతిగా ఎంచుకొనలేదు అన్న మాట పౌలు గారు అంటాడు. సరే, నెంబర్ 5, ఐదవ సత్యం ఏమిటంటే, పౌలు గారు సువార్త కొరకు ఏమేమి విడిచిపెట్టాడు అంటే, పౌలు గారు చాలా విడిచిపెట్టాడు. నెంబర్ 5, ఐదవది, పౌల్ లెఫ్ట్ కంఫర్ట్ అండ్ స్పెషల్లీ అబౌట్ ద ఫ్యామిలీ, అబౌట్ హిస్ పర్సనల్ లైఫ్. తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని పరిచర్య కొరకు దారాదత్తం చేశాడు. అందుకే 9వ అధ్యాయం 1 కొరింథీలో 5వ వచనంలో అంటాడు, నేను పేతురు వలె విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు. దేవుని యొక్క సువార్త ప్రాణం, సువార్త పరిచర్యే ధ్యేయం. సువార్త ఏదో ఒక రకం కక్ష చేతనైనను, మెష చేతనైనను, ఒకడు కోపం చేత ప్రకటించిన, ఒకడు ప్రేమ చేత ప్రకటించిన, ఏం ప్రకటించబడాలి? ఎందుకు? జీవితం ఒక్కసారి. మనలో చాలామంది అనుకోవచ్చు, మనకి ఏమైనా ఏం కాదనుకోవచ్చు. బట్ కానీ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, వెరీ వెరీ షార్ట్. నేత కానీ వడి కంటే స్పీడ్గా వెళ్ళిపోతుంది. అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయేది జీవితం. పౌలు గారు హీ లెఫ్ట్ హిస్ ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితాన్ని, కుటుంబ సౌకర్యాన్ని ఏది కూడా తను వద్దనుకున్నాడు. అందుకని 1 కొరింథీ 7వ అధ్యాయంలో 7-8 వచనాలలో ఈ మాట అంటాడు. చూడండి, 1 కొరింథీ 7వ అధ్యాయం. హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నావలే ఉండగోరుచున్నను, ఆయనను ఒకడొక విధమునను మరి ఒక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. నావలే నుండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్లతోనూ చెప్పుచున్నాడు. చాలా క్రిటికల్ గా చెప్పాడు అన్న ఎంత ఇరకాటంలో పెడతాడు. పౌలు గారు ఏమంటాడంటే, పెళ్లి కాని మరి ఏ కేటగిరీ అన్నా నువ్వు? నా వలే ఉండాలంటాడు. పెళ్లి కాని వాళ్ళకి అంటే పెళ్ళయిందా? మరి విధవరాండ్రకి చెబుతారండి, మరి భార్య చనిపోయిందా? అది చెప్పడు. అర్థమవుతుందా? సరే, మెట్టుకు ఏది ఏమైనప్పటికీ పౌలు గారు తన సౌకర్యమును, చాలామంది ఫిలాసఫర్స్ యొక్క అభిప్రాయం ఏమిటంటే, బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏమిటంటే, పౌలు వివాహం చేసుకోలేదు. పౌలు ప్రభు కొరకు పరిచర్య కొరకు ప్రతిష్ఠించబడి, దేవుని కొరకు ప్రయాసపడి, దేవుని పరిచర్య కొరకు రేయింబగళ్ళు రాత్రి అనక పగలనక సువార్తే ధ్యేయముగా ప్రయాసపడుతూ పనిచేస్తూ వచ్చాడు. క్రీస్తు కొరకు పౌలు గారు ఏమేమి విడిచిపెట్టాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నెంబర్ 6, 6వ సత్యం. పౌలు గారు సువార్త ప్రకటించడం కొరకు, సువార్త ప్రకటించకపోని ఎడల నాకు శ్రమ అంటాడు. సువార్త ప్రకటించకపోవడం ఏమంటాడు? నాకు శ్రమ. దాన్ని ఏమి విడిచిపెట్టాడంటే, ఏమిగా ఎంచుకున్నాడంటే, సువార్త ప్రకటించడాన్ని బాధ్యతగా ఎంచుకున్నాడు. ఆమేన్. దేనిగా ఎంచుకున్నాడు? అదే కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం. సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి
ఇది ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. క్రీస్తునందు పిల్లలు చాలండి. పౌలు గారు సువార్తను ప్రకటించడం అనే బాధ్యత తన మీద మోపబడింది. ఒక రకంగా చెప్పాలంటే తన ఓన్ ప్లాన్స్, వ్యక్తిగత ప్రణాళికలన్నిటిని ప్రక్కన పెట్టేశాడు. ఆమేన్. ప్రతి ఒక్క వ్యక్తికి ఆశలు ఉంటాయిగా, ఇలాగుండాలా, అనిల్ అంబానీ అంతటోడు అవ్వాలను, ఇంకొకళ్ళు అవ్వాలని, ఇంకొకళ్ళు. ప్రతి వ్యక్తికి ఒక ఆశ ఉంటుంది. ఆశ లేకపోతే అది మంచిది కాదు. అందుకని అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే కలలు కనమంటే చర్చిలో పడుకొని అన్నలు గుర్తుపెట్టుకో, చర్చిలో కొంతమందికి అదేంటో చర్చికి వస్తే నిద్ర వస్తుంది. నేను గుండెలు పగిలేటట్టు బాదుకొని చెప్తా ఉంటే వాడి కనుక వేటగాడేస్తాడు, నూకలేస్తాడు, ఉచ్చిలే పట్టుకుపోతాడు, జాగ్రత్తలు ఊగుతూ ఉంటారు. నాకు బాధ అంతా కింద కూర్చొని నిద్రపోతే ఇబ్బంది ఉండదు, కానీ కుర్చీలో కూర్చొని నిద్రపోతే పడిపోతే అది ప్రమాదం అని గుర్తుపెట్టుకోవాలి. 6వ సత్యాన్ని మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే పౌలు గారు సువార్త కొరకు వ్యక్తిగత ప్రణాళికలన్నిటినీ ప్రక్కన పెట్టేశాడు. హీ డజంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ డిజైర్స్. వ్యక్తిగతమైన ఆశ, వ్యక్తిగతమైన ఆకాంక్ష, వ్యక్తిగతమైన ప్రణాళిక, వ్యక్తిగతమైన ఉద్దేశం, వ్యక్తిగతమైన అంబిషన్, వ్యక్తిగతంగా నేను ఎలా ఉండాలి, అటువంటి ఆశలు, ఆలోచనలు దేవుని కొరకు, సువార్త కొరకు ధారాదత్తం చేసేసాడు. ఆమేన్. ఎంత గొప్ప ధన్యత. అపోస్తుల కార్యం 21వ అధ్యాయంలో అపోస్తుల కార్యం మన్నించాలి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మన్నించాలి, 2వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. Colossians chapter number 2 verse number 26 please. లేదా 20th వర్స్ చూడండి అన్న. 20. సరే, మెట్టుకు వచ్చిన రాంగా కోట్ చేశాను. క్రీస్తునందు పిల్లారా మన్నించాలి. అయితే చెప్పబడినటువంటి మాట ఏమిటంటే చాలా చక్కగా పౌలు గారు ఏమంటాడంటే, నేను క్రీస్తు కొరకు సమస్తాన్ని నేను విడిచిపెట్టాను, క్రీస్తు కొరకు సమస్తాన్ని నేను సమస్తమును ప్రభు యొక్క పరిచర్య కొరకు వాటిని విడిచిన సంగతి పౌలు గారు జ్ఞాపకం చేస్తారు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. శరీరమందు జీవించుచున్న ఈ జీవము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. దర్ ఈజ్ నథింగ్. నా కొరకు వ్యక్తిగత అంబిషన్ లేదు, వ్యక్తిగతంగా ప్రభు కొరకు బ్రతకాలని ఆశపడతాను. క్రీస్తునందు పిల్లారా, పౌలు గారు తన జీవితంలో చెప్పినటువంటి మాట ఏమిటంటే, తన సువార్త కొరకు, ప్రభు యొక్క పరిచర్య కొరకు తన యొక్క అంబిషన్స్ అన్నిటినీ ఆయన కఠినమైన మాట అంటాడు, వాంట్ టు మీ ఇఫ్ ఐ డోంట్ ప్రీచ్ ద గాస్పల్. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. ఏమొస్తుందన్న నీకు సువార్త ప్రకటిస్తే అంటే, నా యేసయ్య పరలోకంలో ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. అందుకనే ప్రతి విశ్వాసి కూడా సువార్త పట్ల భారం ఉండాలి. నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో, ఏ ప్రదేశంలో ఉన్నా దేవునిని గూర్చి చెప్పగలగాల, దేవుని యొక్క సన్నిధికి ప్రజలను ఆహ్వానించగలగాల. పౌలు గారు తన జీవితంలో సువార్త కొరకు తుచ్చమైనవిగా, దారాదత్తముగా విడిచిపెట్టినవి అనేకం చూస్తున్నాను. చివరిగా 7వ సత్యం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఈ సాక్రిఫైస్ ఈజ్ లైఫ్. తన జీవితాన్ని, తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. దేవుని యొక్క సువార్త కొరకు పౌలు గారు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు. ఇందాక చదివాం అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 24వ వచనంలోను, అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాటలు మనం చదువుతాం. ఈ మాటలతో మనం ముగించుకుందాం. ఈ రోజున పిల్లారా, పౌలు గారు నేను సువార్త కొరకు సిగ్గుపడువాడను కాదు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉన్నది అని పౌలు గారు జ్ఞాపకం చేస్తాడు. దేవుని యొక్క బిడలముగా సువార్త పట్ల నీకు నాకు ఆకాంక్ష కలిగి ఉందముగాక. 24వ వచనం 20వ అధ్యాయం అపోస్తుల కార్యములు. అయితే దేవుని కృపా సువార్తను గుర్చిన సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు.
చదవండి తర్వాత. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని, మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని పౌలు గారు చెప్తా ఉన్నాడు సంఘముతో. ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు. అఫ్ కోర్స్ కొరింథీ సంఘంతో కూడా ఈ పర్టికులర్ సబ్జెక్ట్ రాసేటప్పుడు ఎఫెసీ పట్టణంలో ఉన్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీలో ఎన్నడూ ఇక మీ ముఖాన్ని నేను చూడను అన్న మాట ఆయన జ్ఞాపకం చేస్తాడు. చూడండి, కాబట్టి మీలో ఎవరు ఇక మీదట నా ముఖము చూడనని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేను మిమ్మల్ని సాక్ష్యముగా పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండాలి. పౌలు గారు అంటాడు వీళ్ళతో, ఎఫెసీ సంఘంతో చెప్తాడు, అప్పుడు నేను ఇంకా మిమ్మల్ని చూడను. పౌలు గారు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళడం, శిరఛేదనం చేయబడడం, పౌలు గారు చంపబడడం మనం చూస్తాం. అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో పౌలు గారు ప్రభు యొక్క పరిచర్య కొరకు హీ లెఫ్ట్ ఆల్ హిస్ రైట్స్, తనకు కలిగిన అధికారాలు, ప్రయారిటీస్ అన్నిటినీ విడిచిపెట్టాడు. క్రైస్తవులకు నిజంగా దేవుని వెంబడించిన ప్రయాసతో కూడింది. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకొని వెంబడించమన్నాడు. మన దేశంలో చాలా సులువుగా పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. క్రైస్తవులు అని చెప్పగానే చాలా ప్రతికూలతలు ఏర్పడతా ఉన్నాయి. బట్ కానీ అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉందాం, దేవునిలో నమ్మకంగా ఉందాం. దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడన్న సంగతిని మరొక దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ జీవించే బిడలముగా నీవు నేను మన ముందుముగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మన హృదయాలు ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇస్ దర్ ఎనీథింగ్ యూ లెఫ్ట్ ఫర్ ద గాస్పల్? ప్రభు కొరకు ఏ సుఖాన్నైనా విడిచిపెట్టావా? దేవుని కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు, ఇదిగో ఈ త్యాగాన్ని నేను చేయగలుగుతున్నాను. దేర్ ఆర్ పీపుల్ ఇన్ ద చర్చ్, సంఘములో పిల్లరా, ప్రభు యొక్క పని కొరకు సమర్పణ కలిగిన వారు అందరికంటే ముందు వచ్చి, అందరికంటే వెనకాల వెళ్ళి దేవుని యొక్క మందిరావరణములో పరిచర్య చేసే బిడలు, దేవుని యొక్క పరిచర్యలో తోడుగా నిలబడే బిడలు అనేకులు ఉన్నారు. నీవు కూడా క్రీస్తు సాక్షిగా ఉండగలుగుతావా? దేవుని పనిలో నీ వంతు నీవు నిలబడగలుగుతావా? అట్టి కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. కృపగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీ కొందనాలు స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు. నేటి దినమున నీ బిడలముగా, నీ దాసులముగా మీ సన్నిధిని చేరి అద్భుతమైన ఘనమైన నీ నామమును కొని ఆడగలిగిన కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ సన్నిధిలో చేరి ఉన్న ప్రతి బిడ్డను మీరు వర్ధిల్ల చేయండి దేవా. నీ వాక్యం విత్తబడిన వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయండి. మంచి నేలను పడిన విత్తనాల వలె ఈ వాక్యము ఫలించునుగాక. స్వార్థ పట్ల భారము కలిగి ఉండటకు నాయన, మనుషులు రక్షించబడాలి. జీవితం కొద్దిపాటిది. ఎవ్వరు ఈ ప్రాంతంలో మరణించి నరకానికి వెళ్ళకూడదు ప్రభువా. అంతటా అందరూ మారు మనసు పొందాలని నువ్వు కోరుకున్నావు కదా. గ్రేస్ అండ్ ట్రూత్ కుటుంబముగా మా హృదయాభిలాషదే. ఈ ప్రాంతంలో ఎవ్వరు నశించకూడదు ప్రభా. అట్టి కృపను మీరు మాకు ఇమ్మని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామమునికి ఆపాదిస్తూ మరి ఒకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ సన్నిధిలో సమర్పించుకుంటూ మా ప్రాణనాథుడు రక్షకుడు అయినటువంటి యేసయ్య నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు యొక్క బలలోనికి వెళదాం. దయచేసి బలలో సహకరించడానికి